సో మొత్తానికి నర్సంపేట పట్టణంలోని దాదాపుగా మల్లంపల్లి రోడ్లో కొద్ది రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొన్నటువంటి ఒక భూమికి సంబంధించిన విషయంలో దేవరాజు యాగాంబరం అనే వ్యక్తి అందరి టీవీ స్టూడియోకి రావడం జరిగింది. సో నాకు అన్యాయం జరుగుతుంది, నా భూమి కబ్జా గుర్తుందని చెప్పేసి కొంత మనకు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మరి ఎవరైతే సంబంధించిన నాకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు శివరాత్రి స్వామి గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ఒకసారి అంటే యాకంబరం చెప్పినటువంటి విషయాలన్నీ కూడా దాదాపుగా విన్నారు. తర్వాత నాది సంబంధించిన వినండి. ఒకవేళ కనుక నా దగ్గర కనుక ఏమన్నా పొరపాటు ఉంటే ఖచ్చితంగా కూడా ఇప్పటికే అధికారులకు అయితే నేను చెప్పడం జరిగింది. ఏదున్నా నేను పేపర్ ప్రకారం పోతాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి చెప్పడం జరుగుతుంది. ఒకసారి వారు ఏం చెప్తారో వారు మాట్లాడిద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న. చెప్పండి అసలు ఇప్పుడు ఇక్కడ రావడం ఉద్దేశం ఏంది, అసలు మీరు ఏం చెప్పాలనుకుంటారు? నర్సంపేట పట్టణ ప్రజలకు మరియు రాజుపేట గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే నేను చాలా కష్టపడి చిన్నప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా ఎదుక్కుంటూ వచ్చిన తప్ప మా తాతల తండ్రులు సంపాదించిన ఆస్తులు కోటీశ్వరుని అయితే కాదు. కానీ ఇవాళ నేను దేవరాజు ఏకాంబరం అనే వ్యక్తి, అతను ఒక సామాజిక సేవ చేస్తాడు, అతను ఒక మంచి మనిషి అనుకొని నేను కూడా గతంలో అతనికి నా సహాయ సహకారాలు అందించుకుంటూనే వచ్చిన ఇప్పటి వరకు. అతను ఎల్ఐసి చేయొచ్చు, లేకపోతే అనాథాశ్రమం నడిపించవచ్చు, ఇంకేదో చేసుకోవచ్చు. కానీ ఏనాడు కూడా నాకు అతనితోటి శత్రుత్వం అనేది లేదు. నేను 2013 సంవత్సరంలో 12-13 సంవత్సరాల బొంత రంగయ్య మనవడు బొంత రాజు మరియు వాళ్ళ మనవరాలు వాళ్ళ వారసులు కలిసి ఎకరం 12 గుంటల భూమి ఉన్నది బాబాయ్, నా బిడ్డల పెళ్ళి ఉన్నది తీసుకుంటావా అని అంటే బైరి రంగయ్య అనే మీడియేటర్ ద్వారా నేను బొంత రంగయ్య మనవడు బొంత రాజు దగ్గర, మా బాబాయ్ అవుతాడు బొంత రంగయ్య కూడా, మా ఒడ్డెరోళ్ళకు అసైన్ చేసిన భూమి అది. రాజుపేట ఏరియా ఎస్టీ ట్రైబల్ ఏరియా అని నాకు తెలుసు. అయినా నేను ఒక ఎస్టీ దగ్గరనో ఎస్సీ దగ్గరనో నేను కొనలేదు భూమి. గవర్నమెంట్ బతుకమని మా ఒడ్డెరోళ్ళకు ఒక 40 మందికి ఒక 15 మందికి అప్పుడు అసైన్డ్ పట్టాలు ఇచ్చింది. ఆలకుంట ఎర్రల్లయ్య కావచ్చు, బొంత రంగయ్య కావచ్చు, బొంత బక్కయ్య కావచ్చు, ఇంకా చాలామంది ఇలాంటి మా ఒడ్డెర కులస్తులందరికీ కూడా ప్రతి ఒక్కరికి 4 ఎకరాల చొప్పున అసైన్ చేసి ఇచ్చింది. కాలక్రమేణా మా ఒడ్డెరోళ్ళం వెనుకబడిన వాళ్ళం, అసలు మేము ఎస్టీలలో ఉండవలసిన వాళ్ళం. మేము ఒకప్పుడు ఎస్టీలలోనే ఉంటుంది. నేను కూడా వల్లభనగర్ స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు పుస్తకాలు వచ్చినాయి, బట్టలు వచ్చినాయి, 50 రూపాయలు కూడా వచ్చినాయి. కానీ మనోవేదన వినండి మీరు. నేను ఎలాంటి మనిషినంటే నా వెనుక కొంతమంది శత్రువులు తయారై నన్ను మానసికంగా హింసిస్తున్నారు. నేను ఇలా ఈ స్టూడియోకు రావడం అంటే క్షమించండి, నా ఆవేదన ఆగాక నా బాధ చెప్పుకోవడానికి కూడా మనకు మాటలు రావట్లేవు. నేను చేయదు ఒక్కటే విన్నపం. 2012-13లో నేను నా యొక్క ఆర్థిక ఇబ్బందులను అటు ఇటు అనుసరించుకొని కొన్ని బిజినెస్లు చేసుకుంటూ నా కష్టాలు చూసుకుంటూ నా కుటుంబాన్ని చదువుకుంటూ సరే నా ఉన్న స్థాయిలో నేను బతుకుంటూ వచ్చిన. నేను ఏ అధికారితోటి కూడా దుష్మాన్ లేదు, ఏ ప్రజాప్రతినిధితోటి కూడా నాకు పంచాయతీ లేదు. సరే నాకైనా చేదోడు వాదోడుగా నా కింద ఉన్న వాళ్ళకు నేను సాయం చేసుకుంటూనే వచ్చిన. అదే నా వార్డు ప్రజలు కావచ్చు, నా నర్సంపేట తెలిసిన మిత్రులు కావచ్చు, ఏ ఒక్కరికి కూడా నేను అన్యాయం చేయలేదు. మీరు తెలుసుకోండి శివరాత్రి స్వామి ఎలాంటి వేడు అనేది మీరు కూడా గమనించండి. అయితే కాలక్రమేణా ఏమైందంటే 2012-13లో నేను బొంతరాజు దగ్గర ఎకరం 12 గుంటల భూమి కొన్నా. నేను కొనేటప్పుడు నేను ఒక్కని కూడా కొనలేదు. మేము కొంతమంది పార్ట్నర్లను కలిసి కొని అమ్మేది, ఎవరైనా బేరం చేసుకునేది. అందులో భాగంగా 10 రూపాయలు వస్తాయి అనుకొని జెన్యున్గా బేరం చేసుకున్నాం తప్ప ఒకళ్ళు భూములు గుంజుకోలేదు అన్నాడు. ఒకళ్ళు నోటికాడు బుక్క కూడా మేము తినలేదు. అలా కొనుక్కున్న క్రమంలో మాకంటే ముందే దేవరాజు ఏకాంబరం అనే వ్యక్తి ఆడ భూమి కొనుక్కున్నాడు. అది నేను ఒప్పుకుంటాను. నేనే ముందు కొన్నానని నేను అబద్ధం ఆడను. ఆయన కొన్నది ఎప్పుడో మాకు తెలియదు. మాకంటే దాదాపు 5-6 ఏళ్ళ ముందే కొనుక్కున్నాడు అందాదా. నాకు యాక్చువల్గా డేట్ కూడా తెలియదు. అయితే అంతకుముందు కూడా నాకు దేవరాజు ఏకాంబరం అనే వ్యక్తి చాలా కొద్ది పరిచయం. అప్పుడప్పుడు కలిసి నేను అనాథాశ్రమం పెట్టుకున్నా, మీరు ఏమైనా సహాయం చేయండి అంటే నాకు తోచిన సహాయం చేసిన. నేను పెద్ద కోటీశ్వరుని కాదు కాబట్టి నాకు 10 రూపాయలు నేను 1 రూపాయి సహాయం చేసిన. రేపు నా పిల్లలు కూడా
ఈ సహాయం చేస్తే నా పిల్లలకు మంచి జరుగుతుంది అనుకునే ఒక చిన్న ఆశతోటి నాకు తోచిన సహాయం చేసేది. ఆ క్రమంలో అయిపోయిన తర్వాత ఈ దేవరాజు ఏకాంబరం అనే వ్యక్తి ఇటు పక్కకు ఫస్ట్ పాల్వంచ లక్ష్మి అని పాల్వంచ బ్రహ్మచారి వాళ్ళ భార్య, అంటే పాల్వంచ సత్యనారాయణ అని రిపోర్టరు కమలాపురం వాళ్ళ పెద్దన్నది నాగోళ్ళు ఉంటాడు. ఆయనే నాగోలుకు పోయి మేము భూమి అమ్ముతావా అన్న, మరి ఇట్లా సంగతి మాకు తెలిసిందని నాగోలుకు పోవడం జరిగింది. పోయినాం, అక్కడ రేటు మాట్లాడుకున్నాం. 45,000కు ఒక గుంట చొప్పున మేము రేటు మాట్లాడుకున్నాం. ఆయన ఎకరం 10 గుంటలు మా బొంతరంగయ్య బాబాయ్ కాన్నే కొన్నాడు గతంలో. ఇది 4 ఎకరాల బిట్టు మొత్తం బొంతరంగయ్యదే. మొత్తం 4 ఎకరాలు. అందులో ఎకరం 10 గుంటలు పాల్వంచ లక్ష్మికి అమ్మిండు. తర్వాత ఒక 38 గుంటలు ప్రభురాజ్యం కానీ అమ్మిండు. తర్వాత 15 గుంటలు పాల్వంచ దేవన్నకు అమ్మిండు. అవి అంత పోగా ఎకరం 12 గుంటలు మాకు మిగిలింది. ఎకరం 12 గుంటలు వాళ్ళ మనవడు, వాళ్ళ తాతగారు స్వర్గస్థులు అయిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా చనిపోతే వాళ్ళ మనవడు వారసుడు ఉన్నాడు. వాళ్ళ మనవడు బాబాయ్ అని చెప్పి ఒక మీడియేటర్ ద్వారా నా దగ్గర రావడం జరిగింది. అయితే ఈ బొంతరంగయ్య మనవడు రాజు కాడ ఈ భూమి కొనకంటే ముందే పాల్వంచ లక్ష్మి ఏదైతే బొంతరంగయ్య కాడ కొన్నారో వెనకట ఎకరం 10 గుంటలు, అది మేము పోయి కొనడం జరిగింది. మేము కొన్నప్పుడు మాతోటి 2 పార్ట్నర్లు కూడా ఉన్నారు. మేము కొనుక్కొని వచ్చిన తర్వాత 45,000కు గుంట చొప్పున కొనుక్కున్నాం. అట్లా భూమి కొనుక్కొని అమ్ముకునే క్రమంలో ఆయన ఎకరం 10 గుంటలు అట్లా కొనుక్కొచ్చినాం. ఆయనకు అమ్మేసిన తర్వాత అందులో ఏకాంబరమే వాళ్ళ వదినకు 12 గుంటలు, ఇట్లా శీలం సత్యనారాయణకు 16 గుంటలు, ఇంకో గుమ్మడిదల రమేష్కి 20 గుంటలు ఇట్లా అమ్మేసిన క్రమంలో ఎకరం 10 గుంటలు అయిపోయింది పాల్వంచ లక్ష్మిది. అయిపోయిన తర్వాత మేము ఈ బొంతరంగయ్య మనవని కాడ కొన్నాక 8 లక్షలు భయాన్ని ఇచ్చినాక మిగతా డబ్బులు మాకు కట్టును బాబాయ్ నేను వచ్చినప్పుడు పానీలు మారతలే వచ్చిన పాని మారినప్పుడే మేము కడతాం, పానికి ఎక్కకుండా మేము కట్టలేము భూమి, పాని మార్పి అని చెప్తే అది మా కులపోళ్ళు మా ఒడ్రోళ్ళు కాబట్టి ఇక నన్ను కూడా వాళ్ళు ఏమనలేక మరి పాని మారింది ఎట్లా అని చెప్పి ఆ పెద్ద మనిషి కూడా వాళ్ళకుంటే ఎర్రలే అని ఉన్నాడు, ఇప్పటికి ఉన్నాడు, బతికే ఉన్నాడు పెద్ద మనిషి. మా నాన్న తర్వాత మా నాన్న అంత వయసు ఉంటుంది, ఆయన కూడా ఉన్నాడు. అదే పానికి ఎక్కాలి కదరా పిల్లగా, మరి పానికి ఎక్కకపోతే ఎట్లా అంటే సరే వాళ్ళు ఏం తిప్పలు పడ్డారో ఏం చేసుకున్నారో, వాళ్ళ బిడ్డ పెళ్ళి ఉన్నది కాళ్ళ పడి ఏం చేసుకున్నారో సంబంధిత ఎకరం ఉన్న మిగిలిపోయిన ఎకరం 12 గుంటలు ఏది నేను చెప్పిన లెక్కల ప్రకారం 4 ఎకరాలల్లో 38 గుంటలు ప్రభురాజ్యం, ఎకరం 10 గుంటలు పాల్వంచ లక్ష్మి, 15 గుంటలు పాల్వంచ దేవన్న, ప్లస్ ఇంకా ఎకరం 12 గుంటలు మిగిలి ఉన్నది బొంతరాజు దగ్గర బొంతరంగయ్య పేరు మీదనే. అట్టి ఎకరం 12 గుంటలు నా పేరు మీదకి పాని మార్పిచ్చిండు. 2013లో నా పేరు మీద పాని వచ్చింది. 2013లో అప్పుడు తహసీల్దార్ గారు, అప్పుడు ఎంఆర్ఓ రజనీ మేడం అప్పుడు మార్పిచ్చిన తర్వాత మరి నీ పేరు మీదకి పాని మార్చినాం, ఇక మాకు డబ్బులు కట్టమని అడిగిన క్రమంలో మరి మేము 3 పార్ట్నర్లం. అప్పటికి మేము చాలా దిక్కులో కొంటాను అమ్ముతాను, కొన్ని మిగిలిపోయినాయి, కొన్ని మీద పడ్డాయి, కొన్ని బయానాలు ఇస్తే పైసలు కట్టకపోతే మీద పడితే మిర్చి తెచ్చి కట్టినాం. అట్లా ఆల్రెడీ ఒక మైనోద్దీన్ అని మాజీ ఎంపీటీసీ బిల్డింగ్ కొన్నాం అంతకు ముందే. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొన్నాం, మాకు తెలియకుండా మా రాజేంద్ర అనే పార్ట్నర్ బయాన్ ఇచ్చిండు. అది ఎవరు కొనకపోతే అది 26 లక్షలు మీద పడ్డాయి. ఆ పబ్బా రమేష్ అనేటి ఆయన కాడ సాదిరెడ్డిపల్లి ఆయన కాడ కొనడం జరిగింది. ఆ పైసలకే మేము నానా ఇబ్బంది పడి ముత్తినేని వీరస్వామి నేను చెరసగం కట్టినాం. ఇంకో మధ్యవర్తి ఇంకో పార్ట్నర్ అనేటి ఆయన డబ్బులు కట్టకుండానే పక్కకు పోయిండు. మా పెట్టిన పైసలు ఎక్కడ పోతాయని మేము అప్పు తెచ్చి కట్టడం జరిగింది. అది అక్కడికే కట్టి అప్పటికే పైన బిత్తిలు కట్టుకుంటున్నాం. ఆ క్రమంలో ఈ ముత్తినేని వీరస్వామి అంటే నేను అడ్డగట్ల రాజేంద్ర బాపతి పైసలు నేను పెట్టాను, నేను పెట్టినా కూడా నాకు ఇస్తలేడు ఆయనే, అదేమన్నా ఉంటే నువ్వే పెట్టుకోమావా, నా వాటకి ఎంత పడుతుందో అంత ఇస్తా అని చెప్పిండు. అరే అట్లాంటి ఎట్లనే మరి మీరు 3 పార్ట్నర్, మేము 3 పార్ట్నర్, అట్లాంటి ఎట్లనే మరి అన్ని పెట్టుకుంటూ వచ్చినట్టు లేదు మావా నాకు ఇయ్యాడు ఆయనే, నేనంటే లెక్కేసి ఎత్తలేడు ఆయనే, నాకు ఎంత పడుతుందో అంత ఇస్తా, నాకు ఆ వచ్చిన కాడికి ఈ భూమి అన్నాడు. అని మిగతా పైసలు రిమైనింగ్ ఎంత ఉంటుందో పొద్దుగాల మరి నీ అట్లా అనగానే నేను అడ్డగట్ట రాయిందని పిలవడం జరిగింది. మరి నీ డబ్బులు ఆయన పెట్టాడట, 2 భాగాలు నేను ఎక్కడ తెచ్చి పెట్టాలి, నువ్వు ఎందుకు పెట్టావు చెప్పు అంటే నేను ఇస్తా అన్నాడు. మరి ఇస్తా అంటే ఎక్కడ ఏ టైం చెప్తా అంటే వచ్చే నెల 10వ తారీఖు టైం పెట్టని చెప్పిండు, ఒక 20 రోజుల గడువు. అదే 10వ తారీఖు నాడు నేను పెద్ద మనిషి ఆలకుంటా ఎర్రలే అనేటి ఆయన మా కుల పెద్ద మనిషి వడ్రోళ్ళం కాబట్టి నేనంటే కొంత విలువ ఉంటుంది, నేను ఒక ఎంపీటీసీగా చేసిన, నన్ను కులపుల్ల అందరు సహకారంతో గెలిపించుకున్నారు, నా చేతనైనా పని చేసేది కాబట్టి నేను కూడా జనాలలో ఉన్నా కాబట్టి మాట పోవద్దని చెప్పి
ఆ పెద్ద మనిషికి 10వ తారీఖు టైం పెట్టిన. సరే మా అన్నాడు. ఆ 10వ తారీఖు నాడు అడ్డగట్ల రాజేందర్ అనే వ్యక్తి స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. మా పార్ట్నరు ఫోన్ అసలు ఎత్తుతలేడు. ఈ వీరస్వామి అనే ఆయన వచ్చి నాకు ఎంత పడుతుంది కాబట్టి అని ఆ పైసలు ఆడబాటు దింగిపోయిండు. ఎకరం 12 గుంటలకు ఎంత పడుతుందో అంత ఇస్తానా, 8 లక్షలు భయానప్పుడు పెట్టినా నేను, మిగతా ఇస్తానా అని మా ఇంట్లో ఇచ్చిపోయిండు ఆ పైసలు కూడా మా భార్యకు. ఇచ్చిన తర్వాత నేను మరి ఏం సంగతి అని అంటే పైసలు ఏమైంది మావా అని మా కులపోళ్ళు అడిగితే ఒక్కరోజు టైం అని చెప్పి నా దగ్గర ఉన్న బంగారం మా భార్య అక్కడిక్కడ బ్యాంకులో పెట్టి తీసుకుపోయి మొత్తం డబ్బులు కట్టడం జరిగింది. మొత్తం ఎకరం 12 గుంటలకు డబ్బులు కట్టిన. ఎకరం 12 గుంటలకు 18 లక్షల రూపాయలు డబ్బులు కట్టేసిన. కట్టేసిన తర్వాత నోటరీ చేసుకోవాలి. మరి నోటరీ చేసుకోవాలంటే అదే వీరస్వామి వచ్చిండు. అడ్డగట్ల రాజేందర్ రాలే, డబ్బులు ఇస్తలేడు కాబట్టి ఇక రావట్లేడు. వీరస్వామిని తీసుకపోయినా ఈ బొంత రాజు ప్లస్ వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు మనవరాలు, ముగ్గురిని పిలిపించిండు. సారంగపాణి సార్ అడ్వకేట్ అంటే రంగయ్య వారసులు బొంత రంగయ్య వారసులను పిలిపించుకున్నారు. నాకు మీడియేటరు బైరి రంగయ్యను కూడా తీసుకుపోయినా. అప్పుడు మన ఈ లాయర్ అడ్వకేట్ సార్ దగ్గర పోయినాం. సారంగపాణి తండ సారంగపాణి సారు అడ్వకేటు నోటరీ చేస్తాడు ఆయనే. పోయినాం ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూట్లో నా ఎన్టీఆర్ నా బొమ్మ దగ్గర తీసుకున్నాం. నోటరీ చేసిండు. వాళ్ళు ముగ్గురు వాళ్ళ వారసులు అమ్మినట్టుగా పెట్టిండు, మేము కొన్నట్టు నా పేరు మీద పెట్టిండు. మా పార్ట్నర్ని సాక్ష్యం కింద మా వీరస్వామి సంతకం పెట్టిండు. అప్పుడు అద్దులాల కూడా చిన్న రోడే మేము కొన్నది. మళ్ళీ చెప్తానా, ఎందుకంటే ఇక్కడనే పంచాయతీ వచ్చింది నాకు. అప్పుడు మేము ఉమ్మడిగానే ఉన్నాం, కొనుక్కుంటాను. వరంగల్ రోడ్కు 800 గదాలు కొన్నాం ఇద్దరమే. అప్పుడు అడ్డగట్ల రాజేందర్ డబ్బులు లేవంటే మేమిద్దరే డబ్బులు పెట్టి కొనుక్కున్నాం. 400 గదాలు ఇప్పటికి ఉన్నది. డాక్యుమెంట్ కూడా ఇద్దరు పొత్తులు ఉంటే నేను లోన్ తీసుకుంటానంటే మొన్న పోయిన సంవత్సరం ఆయనకు మళ్ళీ మేము అది డివైడ్ అయినట్టు మళ్ళీ డాక్యుమెంట్ కూడా చెరసగం చేసుకున్నాం. ఇట్లా మేము పొత్తుల పైసలు పెట్టడం వల్ల వీరస్వామి నేను పెట్టేది, నేను ఎక్కువ పెట్టేది. అట్లా అడ్డగట్ట రాజేందర్ రాలేదు కాబట్టి ఆయన పైసలు ఈయన నేను పెట్టాను అన్నాడు. లేకపోతే ఈయనతోడు కూడా పెట్టిద్దును. వీరస్వామి అనేట ఆయన నేను పెట్టాను, ఆయన నేను పెడితే నాకు ఇయ్యడు, నాకు సంబంధం లేదు మావా అన్నాడు. ఇక నాకు తప్పదు కదా, నా పేరు మీద భయాన్ అయింది కులపోళ్ళు. అవును, నేను తప్పించుకోలేను కదా. పాని అంటే పాని కూడా ఎక్కిచ్చిళ్ళు కాబట్టి ఇక నేను తప్పించుకోలేని పరిస్థితిలో డబ్బులు కట్టడం జరిగింది. కట్టి నోటరీ చేసుకున్నాం. ఆ నోటరీలో కూడా ముత్తినేని వీరస్వామి సంతకం ఉంటుంది, బైరి రంగయ్య సంతకం ఉంటుంది, ఇంకా వాళ్ళ ముగ్గురు అలా ఇద్దరు చెల్లెళ్ళు బొంతరాజు సంతకం ఉంటుంది. చేసుకున్న తర్వాత అందులో హద్దులు కూడా చూడండి. మళ్ళీ నేను చెప్పేది ఒకసారి గమనించండి. నేను తప్పు చేస్తే మీరు దేనికని నర్సంపేటలు ఉంటా, ఇవాళ ఈ తను ఉండేది మాట ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు బతాం కావచ్చు, రేపే చచ్చిపోతాం కావచ్చు. కానీ మా అమ్మ నాన్న పేరు చెప్పుకొని పలాని మా గురువయ్య కుమరమ్మ కొడుకాట అంటే నాకు విలువ ఇచ్చారు నర్సంపేట ప్రజలు. మా అమ్మ నాన్న మంచోళ్ళు కాబట్టి నాకు ఆ విలువ ఇచ్చారు. రేపు నేను మంచోని అయితేనే నా పిల్లలకు విలువ ఇస్తారు. నేను ఆ ఉద్దేశంతో పోతాను తప్ప నేను వ్యక్తిగతంగా నర్సంపేటలో ఎక్కడ ఏం చేయలేదు, చెయ్యను కూడా. ఇప్పుడు చెప్పేది మీకు వినమించుకొని చెప్పేది ఏంటంటే, నేను రాసుకున్న డాక్యుమెంట్లో, నాకు నోటరీ చేసిన డాక్యుమెంట్లో కూడా అద్దులు కూడా చెప్తేనండి. తూర్పుల ఆలకుంట సాంబయ్య ఓర్సు ఎంకన్న అని ఉంటుంది. ఓర్సు ఎంకన్న ఎవరంటే సాయిమల్లు కొడుకు. ఆలకుంట సాంబయ్య ఎవరంటే ఆలకుంట ఎర్రెల్లయ్య కొడుకు. సాయిమల్లు చచ్చిపోయాడు కానీ ఎర్రెల్లయ్య బతికే ఉన్నాడు ఇంకా ప్రజెంట్. వాళ్ళ కొడుకు, వాళ్ళ పెద్ద కొడుకు పేరు సాంబయ్య. సాంబయ్యది 2 గనులు ఉంటుంది తూర్పులా, ఇంకా అన్నది 2 గనులు ఉంటుంది. మొత్తం 145, 150, 160 చిల్లర వెడల్పు మాది. 180 దాకా వస్తుంది అప్రాక్సిమేట్లీ. మ్యాప్ ఉన్న చూపిస్తా. దాని ప్రకారంగా తూర్పులా 2 ఉంటాయి అద్దులు. మాకు తూర్పులో ఇద్దరు పేరు రాసుకున్నాం మేము. ఒకటి ఆ ఓరు శంకన్న, అలకొండ సాంబయ్య. ప్లస్ పడమర ఏముంటదంటే మల్లంపల్లి R&B రోడ్ అనే ఉంటుంది. 100 ఫీట్ల రోడ్ కాలే అప్పుడు, మెయిన్ రోడ్ 100 ఫీట్ల రోడ్ కాలే. 100 ఫీట్ల రోడ్ అయితే మేము 100 ఫీట్ల రోడ్ తీసేసి అని రాసుకున్నాం డాక్యుమెంట్లో. లేదు, అవి వ్యవసాయ భూములు అందరూ అట్నే కొనుక్కున్నారు, మేము అట్నే కొనుక్కున్నాం. పడమర మల్లంపల్లి రోడ్డు, దక్షిణాన ప్రభురాజ్యం, దక్షిణాన ఉత్తరాన ప్రభురాజ్యం ఉంటాడు. ఏది ముత్యం సీనన్న కొన్న భూమి మా పక్కన, అది బొంతరంగేదే. ప్రభురాజ్యం 38 గుంటలు అమ్మినని చెప్పిన కదా అన్న, అది ముత్తం సీన్ తీసుకున్నాడు 97లో ప్రభురాజ్యం దగ్గర నుంచి. అది దున్నుకుంటాడు, వ్యవసాయ భూమి. ఉత్తరాన ముత్యం సీన్ అని రాసుకున్నాం మేము. పానిలో మాత్రం ప్రభురాజ్యం ఉంటుంది. కాకపోతే ఫీల్డ్ మీద ఆయన కొనుక్కున్నాడు కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి ముత్తం శ్రీనివాసు ఉత్తరం సైడు, దక్షిణం సైడు ఇదే ఏకాంబరం అని రాసుకున్నాం. ఎందుకంటే అప్పటికి దేవన్న అంటే ఇప్పుడు దేవరాజు ఏకాంబరం. ఇప్పుడు నా మీద పంచాయతీ పెట్టుకునే వ్యక్తి, నేను మంచివాడని నమ్మిన వ్యక్తి. నేను కూడా ఎన్నడూ కూడా ఆయనని ఇంతవరకు
అరే పోరే అనలేదు. ఇంతమంది ఇన్ని దిక్కులు తిరిగినా కూడా సరే నా మీద ఆయన ఏం దృష్టిపరం చేసుకుని నాకు అవసరం లేదు, తిట్టినోడిని తిడితే నాకు వచ్చేది లేదు, భగవంతుడు ఉన్నాడు, నేను నన్ను భగవంతుడు చల్లగా చూస్తే నేను చల్లగా బతుకుతా అనే నా ఒక కాన్సెప్ట్ తోటి వెళ్ళిపోతాను తప్ప ఇటు పక్క దేవరాజు ఏకాంబరం అని మీరు భూమి కొనేసరికి ఏకాంబరం ఉన్నాడు. దేవరాజు నేను ఫస్టే చెప్పిన కదా, ఎందుకంటే నేను అబద్ధం ఆడను. నేను మేము కొనేటప్పుడు ఆయన లేడు అని నేను అబద్ధం ఆడలేను, ఎందుకంటే నేను కూడా ఒక మనిషినే, రేపు నలుగురిలో తిరిగేటో అని. ఆయన కొన్నాడు అని నేను ఫస్టే చెప్పిన. నేను మీ దగ్గరికి వచ్చిన అందరి టీవీ కాడికి వచ్చినప్పుడే ఫస్ట్ నా వయసు దేవరాజు ఏకాంబరం మాకంటే ముందే కొన్నాడు, 5 ఏళ్ళలో 6 ఏళ్ళలో 8 ఏళ్ళలో కానీ మాకైతే ముందే కొన్నాడు అని చెప్పిన. ఒక్కటి ఏంటంటే మేము కొన్నప్పుడు అద్దులు ఉన్నాయి తప్ప కాంపౌండ్ వాల్ లేదు. మరీ చెప్తున్నాను, దయచేసి మీరు కొన్నప్పుడు కాంపౌండ్ వాల్ లేదు, మేము ఉన్నప్పుడు కాంపౌండ్ వాల్ లేదు, అద్దులు ఉన్నాయి. అది కూడా అప్పుడు ఏం చేసిండంటే ఆయనే చిన్న చిన్న సందాలు అడిగేదని చెప్పిన కదా, నాకు దోసిన సందా నేను ఇచ్చిన, అందరికి ఎట్నే పెద్ద పెద్ద రైస్ మిల్లర్లో వాళ్ళ వీళ్ళు అనాథ పిల్లల దాస్తాడు. ఒక వెటర్నరీ డాక్టరు మేడపల్లి నుంచి వెళ్ళొచ్చిండు, ఆయన ఒక సమాజ సేవ చేస్తాడు అనుకొని తోసిన సహాయం చేసినాం. అప్పుడు అలా పిల్లలు ఉన్నారో లేరా కూడా మాకు తెలియదు. అప్పుడప్పుడు మేము ఎందుకు పోయేది, మేము పోకపోయేది. అప్పుడు అసలు ఆ భూములు ఎవరు కానలేదు. చిన్న రోడ్డుకు ఒక 8-9 ఫీట్ల లోతులో ఉంటుంది భూమి. ఇప్పటికి కూడా ముత్యం సీను చేసే భూమి చూస్తే తెలుస్తుంది అది ఎంత లోతులు ఉన్నదో, మేము ఎంత మట్టి పోతే ఆ లెవెల్కి వచ్చిందో. ఈ ఏకాంబరం కూడా అదే లోతులు ఉన్నాడు ఇంతవరకు చేసుకున్నాడు. అప్పుడు గోడ లేదు. అయిపోయిన తర్వాత కాలక్రమేణా కొనుక్కున్న తర్వాత నాకు క్రషర్ ఉన్నది గూడూరులో, నేను క్రషర్ పెట్టుకున్నాం 2007లో, ఆడ పార్ట్నర్లో పెట్టుకున్నాం. సరే మా వంతుకు వచ్చినప్పుడు మేము పోయేది, మేము ఆ క్రషర్ నా పేరు మీద ఆపరేటర్ కాబట్టి ఈ ఒక్కటి ఏ పని అయినా కూడా నేను లేకుండా చేయలేదు కాబట్టి నాకు కొద్దిగా తీరకుండా నా పనులలో నేను వెళ్ళిపోయినా, ఉండని భూమి అని. అప్పుడు ఇది కూడా మేము అసలు అమ్ముకుందాం అనుకున్నాం. అయితే ఈ మా వీరస్వామి అనేట ఆయన మనకు ఉండని మామ రోడ్డుకు లేదు కదా అంటే సరే ఉండని అని ఉంచుకున్నాం. ఈయన ఖాళీగా ఎందుకు ఉండాలా మావా అని 1 సంవత్సరం పత్తి వేసుకున్నాడు వీరస్వామి అంత భూమిలా. అప్పుడు మేము పొత్తుల మిషన్ కాకతీయ వర్కులు అవి చేసేది, నేను మిషన్లు తెచ్చి కాంట్రాక్ట్ చేసి పొత్తు పెట్టుకున్నా. ఖాళీగా ఎందుకు ఉండాలా మావా అంటే సరే వేసుకోమన్నా. అట్లా ఒకసారి వేసుకున్నాడు, ఒకసారి మొక్కజొన్న వేసుకున్నాడు. అయినా మేము వాడు పోకపోయేది. అయితే నేను ఎప్పుడైతే 2013లో కొని మేము వాడు మిల్లికెళ్ళి తిరుగుతానో, ఈ 13-14 తర్వాత చిన్నగా ఇంత గోడ తిప్పిండి మమ్మల్ని పిలవకుండానే. ఎవరు? ఏకాంబరం అనే వ్యక్తి గోడ పెట్టుకున్నప్పుడు పక్క మట్టలను మమ్మల్ని పిలవాలి, వాస్తవంగా మమ్మల్ని పిలవాలి. మరి నేను గోడ పెట్టుకుంటానా, ఒకసారి రాండి చూడండి మీ అద్దులు చూసుకొని అనాలి. పిలవలేదు, పెట్టుకున్నాడు. నాకు 2019లో మళ్ళీ నేను ఎలక్షన్లో నిలబడడం జరిగింది. సరే ఎలక్షన్ నిలబడితే ఓటమి గెలుపులు సహజం. వార్డు నేను ఇంతకుముందు 2వ వార్డులో పోటీ చేసిన, 2వ వార్డులో ప్రజలు 3 ముక్కలు అయింది. ఆ వార్డు ఒకటి 2వ వార్డుకు పోయింది, కొంత 3వ వార్డుకు పోయింది, కొంత 1వ వార్డుకు పోయింది. ఈ 3 వార్డులు అయిపోయింది కదా. సరే నా ఇళ్ళల్లో నా ఓటు ఉన్న కాడ నేను నిలబడాలి. అంతకుముందు ఓటు లేకుండా వేరే కాడిపోయినా. సరే ఇప్పుడు నా వార్డులో నిలబడుతున్నా, నేను 15వ వార్డులో నిలబడడం జరిగింది. సరే కొన్ని అవకతవకలు, సరే జనానికి నా మీద ప్రేమ లేదో, నేనేమైనా మంచి చేయలేదో, వాళ్ళు ఎదుటోళ్ళు ఇంకేమన్నా ఇంతకుముందు ఓడిపోయిన సానుభూతితోటో సరే వాళ్ళు గెలవడం జరిగింది. అదొక భాగం. నేను ఓడిపోయిన క్రమంలో నేను ఏం చేసినంటే లీగల్గా నేను బిజినెస్ చేసుకోవాలి, మనకి ఇల్లీగల్ పని చేయవు. నేను ఒకరితోటి అరే అనిపించుకోను, ఒకరితోటి అన్న అనిపించుకోవాలి, కానీ అరే అనిపించుకొని నాకు అవసరం లేదనుకొని నేను తిరిగి నల్లబెల్లిలా గుళ్ళపాడు కాడ ఒక గుట్ట ఉంటే దాన్ని చూసుకొని దాన్ని చూసి దాన్ని ఏం భూమి ఏం కథ అని రెవెన్యూలో దాన్ని పరిశీలిస్తే అది గవర్నమెంట్ భూమి అని తేలింది. దాన్ని గవర్నమెంట్ భూమి అని చెప్తే దాన్ని మైనింగ్ లీజ్ చేసుకోవడం జరిగింది. నేను ఒక్కనే పోరాటం చేస్తే నాకు ఎవరితో అవసరం లేదు, ఏ ఆఫీస్ కాడికైనా నేనే పోతా, నాకు పార్ట్నర్లు అనేది ఎవరు చేసి పెట్టలేదు ఇంతకుముందు, నేను ఎవరిని చేసి పెట్టమని అడగను. వేసుకున్న తర్వాత దాని ప్రాసిక్యూషన్ అయింది. అప్పుడున్న మా మాజీ ఎమ్మెల్యే గారు, అప్పుడు సివిల్ సప్లై చైర్మన్ ఉన్నారు సుదర్శన్ రెడ్డి గారు, అన్నకి ఇట్లా సంగతి నేను వేసుకుంటానంటే లీగల్గా నేను సహకరిస్తా అన్నాడు. ఎంఆర్ఓ గారు చెప్పిండు. అప్పుడున్న ఎంఆర్ఓ గారు ఎన్ఓసి ఇచ్చిండు. మేము పోయినాం, మైనింగ్ పోయినాం, లీజ్ చేసుకున్నాం. లీజ్ గ్రాంట్ అయింది. లీజ్ గ్రాంట్ అయినాక నేను ఓడిపోయినాక ఈసీ కూడా వచ్చింది. దానికి ఈసీ వచ్చినాక గ్రాంట్ చేసుకోవాలి, ఇక పని చేసుకోవాలన్నప్పుడు అప్పుడు వీరస్వామి అనే వ్యక్తి వచ్చి మళ్ళీ నన్ను పొత్తుంచుకోవాలని నా ఎంబడి పడ్డాడు. నా ఎంబడి పడితే నువ్వు ఇదివరకనే వెళ్ళిపోయినాం మనం, 2 పొత్తుల ఒక మిషన్ ఉన్నది కానీ అది పని నడతలేదు, నాకు పార్ట్నర్లు అక్కారు, నేను ఎవరితో పంచాయతీ పెట్టుకోలేను, ఇక వద్దు నీది నువ్వు బతుకుతాను నాది నేను బతుకుతానంటే లేదుమో అని ఏమంటు ఉంటా అని వచ్చిండు. వస్తే సరే అని కూడా ఆయన కలుపుకునే క్రమంలో మా భార్య పేరు మీద మైనింగ్ లీజ్ ఉన్నది గుండ్లపాడు. 2025 సంవత్సరం దాకా ఉన్నది ఇంకా ప్రజెంట్. కాకపోతే అక్కడ 2 గోదాం శాంక్షన్ అయినాయి. ఎమ్మెల్యే గారు అప్పుడు మనం అభివృద్ధిని ఆపొద్దు తమ్మి అంటే
సరే అని చెప్పి నేను ఆ మెత్తడి ప్రదేశంలో గోదాములు కట్టడం జరిగితే రాక్ ఏరియా వచ్చింది కాబట్టి దాన్ని వదిలేసుకున్నా. ఆ క్రమంలో నేను అక్కడి నుంచి గుండ్లపాడు ఏరియా నుంచి మట్టి తీసుకొచ్చే క్రమంలో వర్షాకాలం కొద్దిగా విలేజ్ పోర్షన్ ఉంటుంది, ఓకే. అక్కడ బురద అవుతుంది అన్నట్టు. ఈ బురద అయితే ప్రజలు ఇబ్బంది పడతారు. మనం ఎంత మొరం పోసినా 4 చినుకులు పడ్డా పెద్ద బండి పోతే బురద అవుతుందని అక్కడ ఉన్న లోకల్ ప్రజాప్రతినిధులు వద్దంటే నేను దానికి ఎండిఎల్ లైసెన్స్ తీసుకోవడానికి డీడీ గారి దగ్గరికి పోయినా. ఓకే. ఎండిఎల్ మీన్స్ అంటే స్టాక్ పాయింట్. స్టాక్ పాయింట్ పోతే నీకు ఎండిఎల్ ఎందుకే, నీకు మొరం కోరికి ఎవరికి ఇవ్వలేదంటే సార్ మీరు ఒక్కసారి పరిశీలించండి, నేను లీజ్ తీసుకున్నా, నెల పర్మిట్ కడతానా, కానీ నాకు వానాకాలం ఇబ్బంది అవుతుంది సార్, ఆడ ప్రజలు మనం చూసుకుంటా బురద చేయలేం కదా సార్, ఇక్కడ పోసుకుంటా నాకు 4 నెలలు 5 నెలల పాటు నాకు ఇక్కడ పోసుకుంటా వర్షాకాలానికి పనిచేస్తుంది అని చెప్తే సరే నన్ను మళ్ళీ దాన్ని అప్లై చేసుకున్న ఆన్లైన్లో చేసుకుంటే నాకు ఎండిఎల్ డీడీ గారు మధుసూదన్ రెడ్డి సార్ నాకు ఎండిఎల్ లైసెన్స్ ఇచ్చిండు. డీడీలు కలిసి లైసెన్స్ ఇచ్చిన తర్వాత నేను పోయి అక్కడ మట్టి పోసుకోవడం జరిగింది. స్టాక్ పాయింట్ కోసం తీసుకున్నది పర్మిషన్ గుండ్లపాడులోనా లేకపోతే ఇక్కడ రాజుపేట? అంటే ఇప్పుడు ఈ ఖాళీ జాగాకు పర్మిషన్, ఖాళీ జాగాలో మొరం పోసుకోవడానికి ఎండాకాలం అప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పోసుకుంటే ఇది వానకాలం లిఫ్ట్ చేసి అమ్ముకోవచ్చు. ఆ పర్మిషన్ ఉన్నది నాకు. మరి యాకాంబరం ఆరోపించిన దాంట్లో ఏం పర్మిషన్ లేదని చెప్తారు? యాకాంబరం ఆరోపించిన దాంట్లో అన్ని ఏదన్నా ఉంటే నేను ప్రూఫ్తో సహా మీ దగ్గరికి వచ్చిన, నా ఎండిఎల్ లైసెన్స్ చూపిస్తా, మీరు కూడా ఎంక్వైరీ చేయండి, డీడీ ఇది కూడా చెప్తా. అయితే నాకు లైసెన్స్ ఉన్నది, నేను పోసుకుంటానా. పోసుకునే క్రమంలో కూడా ఈయన గోడ కట్టుకున్నాడు. గోడ కట్టినప్పుడు కూడా మరి మమ్మల్ని విలువలేదు. అయినా కూడా నేనేమన్నా అంటే నువ్వు గోడ కట్టుకున్నావు అని కూడా అడగలే అన్నాడు. నేను మట్టి పోతా అంటే నాకు గోడ కూలుతుంది అన్నాడు యాకాంబరం. గోడ కూలుతుంది అంటే నేనన్నా కదా అసలు నువ్వు ఎంత కొన్నావు మామ భూమి, నీది ఎంత భూమి అని అడిగిన. ఎందుకంటే మామ అంటే మామ అనుకునేది మేము పక్క ఉన్నాం కాబట్టి మాకు పంచాయతీ లేదు. నేను 20 గుంటలు కొన్నా అన్నాడు. అసలు ఈయన ఫస్ట్ నుంచి కూడా నేను బొంత రంగయ్య కాన్నే కొన్నాడు అనుకుంటాను. ఈ దేవరాజు ఏకాంబరం అనే వ్యక్తి, మాది మొత్తం 4 ఎకరాలు బొంత రంగయ్యదే కదా పట్ట, బొంత రంగయ్య కాన్నే కొన్నాడు కావచ్చు అనుకుంటాను మేము ఇప్పటికి కూడా. నాకు వేరే కాడ కొన్నాడు అనే ముచ్చట కూడా తెలియదు, నేను నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయితే నాది 20 గుంటలు అన్నాడు. సరే 20 గుంటలు అయితే 20 గుంటలు అయితే అని నేను అన్నా. నాకు వీరస్వామికి 2023 జనవరిలో పంచాయతీ వచ్చింది. ఆ క్రమంలో నేను కూడా ఒక డబ్బా నిర్మించుకొని, కరెంట్ అవసరం ఉన్నది నాకు, ఆ డబ్బాలో నాకు ఐరన్ షాప్ ఉన్నది మహిబాద్ రోడ్కు. ఒక్కొక్కసారి 4-5 లారీలకు బదులు ఒక లారీ ఎక్కువ వస్తుంది, ఆడ పడతలేదు. సరే ఇక్కడ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ తీసుకొని ఒక డబ్బా పెట్టుకొని ఇంటి నెంబర్ తీసుకొని ఇక్కడ కరెంట్ ఉండాలి నాకు, ప్లస్ ఈడ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటా, ఇక్కడ లీగల్గా పర్మిషన్ కూడా తీసుకున్నా కదా నేను మొరం పూసుకోవడానికి అనే ఉద్దేశంతో నేను అక్కడ డబ్బా వేయడం జరిగింది. ఆ డబ్బా వేసినప్పుడు ఈ డబ్బా వేసే పిల్లగాని దగ్గర ఒక పెద్ద టేప్ ఉన్నది. నేనేం చేసినంటే మాది ఎకరం 12 గుంటలు, మాకు ఏడెలుపు తక్కువ పడుతుంది, మరి ఈయనది ఎంత ఎక్కువ పడుతుంది ఏకాంబరంది ఏంటిది అని చెప్పి ఉట్టిగానే రోడ్డు వెడల్పు కొలిసిన. నేను ఆయన భూమిని నేను కబ్జా చేయలే, రోడ్డు వెడల్పు కొలిసిన తెల్లారి ఏకాంబరం వచ్చి నా భూమి కొలిసిన వాటి ఏంది మామ అని అడిగాను. నీ భూమిని నేను తీసుకోలేదు, నువ్వు 20 గుంటలు అన్నావు కదా, ఎంత ఏడెలుపు వస్తుంది, మాది ఎకరం 12 గుంటలకు మాది ఎంత ఏడెలుపు వస్తుంది చూసిన మామ అని చెప్పిన. ఇక అది దృష్టిలో పెట్టుకున్నాడు. ఇక గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు పిసుకున్నట్టు వెనకట శాస్త్రం ఉన్నది కదా, అది ఎప్పుడైతే ఆయనకు నేను భూమి ఎంత తెలుపుతాను చూసినో ఇక నా మీద పిటిషన్ ఇచ్చిండు. ఏమని? రాజుపేట గ్రామ పంచాయతీలో పిటిషన్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు? అప్పటికే కాంపౌండ్ పెట్టుకున్నాడు తెలియకుండా, కాంపౌండ్ అవతల కూడా ఇంకా నాకు స్థలం ఉన్నది, ఈయన అక్రమంగా మట్టి దందా చేస్తాడు, ఇల్లీగల్ చేస్తాడు, ఈయన మట్టి వేయడం వల్ల మాకు దుమ్ము వస్తుంది, ధూళి వస్తుందని కంప్లైంట్ చేశాడు. అయితే ఈ కంప్లైంట్ చేయకముందు ఒక 1 ఇయర్ దాకా నేను మట్టి పోస్తూనే ఉన్నా. ఆయన మామ అంటాడు, నేను మామ అని మాట్లాడే క్రమంలో నాకు ఒక ఎల్ఐసి కట్టు మామ అన్నాడు. ఎల్ఐసి కట్టు అంటే నా అక్కడ పైసలు లేవా అంటే, సరే నన్ను వీళ్ళు ఇబ్బంది పెడతారు, వాళ్ళు ఇబ్బంది పెడతారు, నువ్వు ఒక రిపోర్టరు దుమ్ములేస్తుంది అడగవా, అది ఇది అని ఇట్లా ఇల్లీగల్గా వాళ్ళు వీళ్ళు అంటారు అన్నట్టుగా నన్ను కొద్దిగా భయప్రాంతాలకు గురి చేసినట్టుగా ఇక బ్లాక్మెయిల్గా మాట్లాడడం జరిగింది. సరే ఇదంతా ఎందుకు, ఒక పాలసీ కడితే అయిపోతుంది, మనం పక్క ఎమ్మటం ఎందుకు అని చెప్పి ఒక పాలసీ కడుతుంది అన్న. నీ కాడ లేకపోతే నీ బిడ్డను కట్టుమాను, నీ బిడ్డ అయ్యే కదా, నీ అల్లుని కట్టుమాను అంటే వాళ్ళ కాడ లేవా, వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్నారు లోన్ పెట్టుకొని, నేనే కడుతుంది, ఇగో 10,000 20,000 పాలసీ చేసుకో అంటే ఒక చెక్ ఇయ్య అన్నాడు. ఎంటీ చెక్ ఇచ్చిన 30,000 పాలసీ చేసుకుంటానంటే దాన్ని 1,30,000 పాలసీ చేసిండు. అది కూడా ఏం చేసిండు, నాకు షుగర్ బీపీ వచ్చింది సార్, నేను ఇంటికాడనే ఉంటానన్న, ఇంటికాడంటే పొద్దున్నే వచ్చిండు, సంరక్ష హాస్పిటల్ పోదాం రమ్మన్నాడు, తీసుకుపోయిండు. సంరక్ష హాస్పిటల్లో టెస్టులు చేయించిండు, షుగర్ వచ్చింది, అసలు ఏం తినలే నేను, మళ్ళీ తీసుకొచ్చి నన్ను బస్ స్టాండ్లో వదిలిపెట్టిపోయిండు.
నేను నాకున్న వ్యవస్థకు నాకున్న తెలివికి నాకు ఎంతో అంత పలుకుబడి ఉన్నది, నేను వ్యాపారం చేసుకుంటానా, నన్ను 1 గంట తీసుకుపోయి బస్ స్టాండ్లో దించి నువ్వు బస్ ఎక్కిపో అన్నాడు. నేను ఏమనలేక పంచాయతీ పెట్టుకోలేక పక్కమ్మటి ఉన్నాడు కదా లొల్లేందుకు కానీ నేను బస్ ఎక్కి 2 గంటలకు ఇంటికి వచ్చి అన్నం తిన్నా. నేను ఇవన్నీ శ్రమపడ్డా, ఆయన ఏది చెప్పినా నేను ఇన్నుకుంటూ వచ్చిన. కానీ ఆయన ఏం చేస్తాడంటే నాతోటి మంచిగానే వండుకుంటూ నేను మట్టి పోసినప్పుడు మట్టి తీసినప్పుడు కిటికీ సందులోకి వెళ్ళి ఫోటోలు తీసుడు, ఫోటోలు తీసి పెద్ద ఆల్బమ్ తయారు చేసిండు. నేను చేసిన దొంగతనం ఏం లేదు, మరి ఆల్బమ్ తయారు చేసిండు. ప్లస్ ఈ ఒకరోజు ఏమైందంటే ఈ గోడ పడిపోయింది అన్నాడు. ఇంకా గోడ పడిపోవడం అంటే అది ఉట్టిదే ఎప్పుడో 4 పెడ్డలు పెట్టినావు, అసలు ఆ గోడ ఎందుకు పెట్టినావో తెలియదు కానీ పడిపోయింది మా అని ఒక వాట్సాప్లో పెట్టిండు. నేను పోయినా వాట్సాప్లో ఎందుకు పెడతానవే అంటే ఇక గోడ పడిపోయింది మా అన్నాడు. మరి ఇప్పుడు నీ గోడ నా వల్ల పడిపోయింది అంటున్నావు, ఆ 4 పెడ్డలు పడిపోయినాయి, ఆ మేస్త్రిని తీసుకపోయినా ఈ 4 పెడ్డలు పెట్టి మేస్త్రి అని చెప్పిన. వద్దు ఇప్పుడు గోడ వద్దు, నీ మట్టి అంతా అయిపోయినాక చూద్దాం కానీ అన్నాడు. మరి ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచినావు అన్న, నాకు సెక్యూరిటీ కావాలి, నేను మా బిడ్డ కాడికి అటు పోతా, నాకు సెక్యూరిటీ కావాలి. మరి సెక్యూరిటీ కావాలంటే నేను ఏం చేయాలి చెప్పన్న, నేను సీసీ కెమెరా పెట్టుకుంటా అన్నాడు. సీసీ కెమెరా పెట్టుకుంటే పెట్టుకో, నన్ను ఎందుకు పిలిచినావు, మరి దానికి ఒక మానిటర్ కావాలి అంటే నేను సెల్ అటాచ్ చేసుకుంటా అన్నాడు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్న, సీసీ కెమెరా పెట్టుకుంటా డబ్బులు ఇవ్వ అన్నాడు. నేను నీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలమ్మో అని గోడ పెట్టిస్తాను అన్నగా. అంటే ఇప్పుడు ఆయన సీసీ కెమెరా పెట్టుకోవడానికి నేను నన్ను డబ్బులు అడిగాడు. సరే ఇక పక్క మడిలు ఎందుకు అని కాంప్రమైజ్ రూట్లోనే సరే అన్న. సాయంత్రం వరకు ఒకటే సీసీ కెమెరా పెట్టుకున్నాడు. 8,000 రూపాయలు అయినాయి, ఫోన్పే కొట్టమన్నాడు. 8,000 రూపాయలు ఫోన్పే కొట్టిన. నేను నోటి మాటలు కాదు, విత్ ఎవిడెన్స్ ఉంటుంది. ఓకే, కొట్టినాక మళ్ళీ సంవత్సరం మళ్ళీ 2-3 నెలల తర్వాత ఏమైంది నాకు తెలియకుండా ఆ 4 పెడ్డలు మొత్తం తీసేసుకున్నాడు ఆయనే. తీసేసుకొని ఏం చేసిండు, నాకు గోడ పడిపోయింది, నన్ను ఇల్లీగల్గా ఇట్లా దందా చేసి. మీ ఇద్దరి మధ్యన గోడ ఆర్పార్ కింది దాకా లేదు, ఓన్లీ ఒక గేట్ పెట్టి ఒక 40-50 ఫీట్ల అంతా పెట్టిండు గోడ. అంటే ఇప్పుడు మీ ఇద్దరి జాగా మధ్యలో లేదు, మొత్తం 295 ఫీట్లు ఉంటుంది రోడ్డు వెడల్పు పోను మాకున్న జాగా పొడుగు 295లా ఆయన పెట్టింది 40 నుంచి 50 ఫీట్ల మధ్యలో ఉంటుంది గోడ. ఓకే, అది ముందటి పక్కనే. ప్లస్ వెనుక టేక్ చెట్లు పెట్టుకున్నాడు ఆయన, బోర్ వేసుకున్నాడు ఆయన. 15 గుంటల వరకే టేక్ చెట్లు పెట్టుకున్నాడు. నేను కూడా ఒక హిందువునే, ప్రతి ఒక్క హిందువులు కూడా ఈశాన్యం వైపు బోర్ వేసుకుంటే బోర్కు 1 ఫీటో 6 ఇంచులు వదిలిపెట్టుకుంటారు తప్ప బోర్ అవతల 20 ఫీట్లు 30 ఫీట్లు ఎవరు వదిలిపెట్టుకోరు జాగా అని పెట్టుకున్నాడు. నేను కూడా ఏమనలే ఒక్కరోజు కూడా, సరే కొలిసినాడు కొలుసుకుందాం జాగా, ఇప్పుడైతే వెనకైతే గోడ లేదు కదా, ఖాళీగానే ఉన్నది కదా జాగా, ముందట కింద అంతా తిప్పుకున్నాడు. సరే అని ఊకున్నా. నా మీద ఏం చేసిందంటే మరి ఇక ఈ రాజుపేట గ్రామ పంచాయతీలో పోయిన సంవత్సరం 6వ నెలల నా మీద పిటిషన్ ఇవ్వడం జరిగింది దేవరాజు ఏకాంబరం. ఏమని ఇచ్చిండు, ఇల్లీగల్ మట్టి దందా చేస్తాడు, దుమ్ము ధూళి వచ్చి మాకు వ్యాధులు వస్తున్నాయి, ఆ రోడ్డు మీద పోయే పాదాచారులు రోడ్డు మీద పోయే అటు ఇటు పోయే వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది, ఈయన మొరం జారిపడి స్కిడ్డులు పడి దెబ్బలు తగులుతున్నాయి, ఈయన మీద చర్య తీసుకోవాలి అని గ్రామ పంచాయతీ పిటిషన్ ఇచ్చిండు. ఇస్తే ఆ స్థానిక సర్పంచ్ కార్యదర్శి నన్ను పిలవడం జరిగింది. పిలిచినాక నీ మీద పెద్ద ఇట్లా అప్లికేషన్ వచ్చిందంటే, అప్పటిదాకా ఏకాంబరం అనేటోడు నా మంచి కోరే వ్యక్తి, ఏకాంబరం నాకు స్నేహితుడు, ఆయన చెప్పింది నేను చేస్తాను కదా, ఆయనకు నాకేం పంచాయతీ లేదని అనుకున్నాను నేను. నా మీద పిటిషన్ ఇచ్చిన తర్వాత ఆ పిటిషన్లో వీరస్వామి సంతకం ఉంటుంది, ఎందుకంటే వీరస్వామికి నాకు పంచాయతీ అయింది కదా, వీరస్వామి సంతకం ఉంటుంది, ఈయన సంతకం ఉంటుంది, వీరస్వామి బామ్మారి సంతకం ఉంటుంది, వీళ్ళే, ఇంకెవ్వరో దూరపోలు రాలే. ఓకే, సరే పెట్టిళ్ళు. సరే అన్న మీకు తెలుసు కదా అంటే, అన్న తెలుసుడుగా అన్న, దానికి ఏం రిప్లై ఇచ్చిండు ఏమైందని నాకు ఫోన్లు చేస్తాడు, నువ్వేం రాసితో రాసి అని కార్యదర్శి అడగడం జరిగింది. ఒక ఎంప్లాయీని ఇబ్బంది పెట్టొద్దు కదా. సరే నేను కూడా జరిగింది విషయాలకు ఇవి అని రాసిచ్చి, అందులో ఏం రాసిందంటే ఆయన రెవెన్యూ రికార్డు ప్రకారం 20 గుంటలు అంటాడు, నాది ఎకరం 12 గుంటలు, ప్లస్ నా పేపర్లు ఆయన పేపర్లు పరిశీలించండి, నేనైతే ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయలేదు, వీరస్వామి అనేటైన వ్యక్తి ఆయన 17 గుంటలు అని చెప్పి ఆయన కట్టుకున్నాడు తప్ప. ఇప్పుడు ఎకరం 12 గుంటలలో పానీలో నువ్వే ఉన్నావు? నేనే ఉన్నా. వీరస్వామి లేడు, అంటే లేడు, రాజేందర్ లేడు, వీరస్వామి లేడు. అంటే ఇప్పుడు ఎకరం 12 గుంటలలో మొత్తం నీ పేరు మీద? నా పేరు మీదనే ఉన్నా, వీరస్వామి పేరు మీద లేదు. నేను రాజపేట అదే కార్యదర్శి గారికి సర్పంచ్ గారికి తెలియజేయనిదేమనగా నమస్కరించని నేను కూడా ఒక వివరణ రాసిచ్చిన. ఏం రాసిచ్చిన, ఆయనది రెవెన్యూ రికార్డు ప్రకారం 20 గుంటలు అంటాడు, నాది ఎకరం 12 గుంటలు, ప్లస్ నేనైతే ఎలాంటి కన్స్ట్రక్షన్ చేయలేదు, ఆయన పేపర్లు నా పేపర్లు పరిశీలించి మీరు ఒక అధికారులుగా మీరే దగ్గరుండి
గెట్లు నాటండి, ఇంట్లో నాటితే నాకు నా భూమిలోకి ఎంత వస్తే అంత ఇచ్చి పెడతా, నేను గోడ కట్టుకుంటా అని నేను రాసి ఇవ్వడం జరిగింది. ఓకే. రాసి ఇచ్చిన తర్వాత ఇక మళ్ళీ అటు పోలే తినే, ఎందుకంటే నేను కాగితాలు పరిశీలించి కొలిపి అన్న కదా వాళ్ళని. ఓకే. ఇక అటు పోకుండా మళ్ళీ మైనింగ్ ఏడీ దగ్గరికి పోయిండు, ఏడీ దగ్గరికి డీడీ దగ్గరికి పోయి ఆయన ఇల్లీగల్ చేస్తాను, ఆయన దుమ్ములు ఎత్తాను ధూళ్ళు ఎత్తుందంటే వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చిర్రు కదా నాకు. నేను అప్పుడు పోసుకున్నా మట్టే, అది అప్పుడు పోసినా అది తీయలే కదా. దాన్ని ఏం చేసిన అంటే రోడ్డుకు లెవెల్ లేదు, లోతున్నది. ఇక మళ్ళీ ఉంటా అంటే మళ్ళీ మా బిడ్డకి ఇచ్చిన భూమిని ఇక మళ్ళీ నేను పొక్క చేసి మళ్ళీ తెచ్చిపోయలేను, ఇక ఉండని అని దాన్ని అట్లనే ఉంచిన మట్టిని. మళ్ళీ లిఫ్ట్ చేయలే. అంతకుముందు ఆ పర్మిషన్ ఉన్నప్పుడు తీసుకున్నా పోసుకున్నా, లాస్ట్కి పోసిన మట్టి అట్లనే ఉంచిన. ఇక ఓకే. ఉంచినాక వాళ్ళ కాడికి పోయి ఊక ఫోన్లు కొట్టుడు, వాళ్ళకి ఫోటోలు పెట్టుడు, వాళ్ళకి పాత ఫోటోలు అన్ని వాట్సాప్ చేస్తాను. ఓకే. ఏది నాతోటి మంచిగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలే, మట్టి అమ్మి తీసినప్పుడు జేసీబీ తోటి పోసేది, టిప్పర్ అన్లోడ్ చేసేది. ఆయన ఒక కిటికీ ఉంటుంది ఇంటికి, ఆ కిటికీలో సెల్లు పెట్టి కొడతా అంటాడు, మనకు మనిషి అవ్వపడాడు. సరే తీసుకున్నాడు, అయిపోయింది. ఇక్కడ పోతే వాళ్ళు ఏమన్నారు, నీ భూమి పంచాయతీ ఏమన్నా ఉంటే నువ్వు గ్రామ పంచాయతీ కన్నా పో, పోలీస్ స్టేషన్ కన్నా పో, మా కాడికి ఎందుకు వస్తావా, ఆయనకు పర్మిషన్ ఉన్నది అని వాళ్ళు ఏడీ గారు డీడీ గారు వాళ్ళు ఏం మాట్లాడారు. అలకాడికి బంద్ అయ్యండి. బంద్ అయ్యి ఏం చేసిండు, 9వ నెలల ట్రైబల్ ఆఫీస్, ఐటీడీఏ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీస్లో ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉంటారు. ఈ ట్రైబల్ భూములకు వాళ్ళే ప్రతినిధి, వాళ్ళే అధికారులు. వాళ్ళ దగ్గర ఒక కోర్టు అన్నట్టు, నాకు తెలియదు, ఏకాంబరం దారి అన్నీ తెలుసుకోవడం జరిగింది. నేను అక్కడ పోయి నా మీద పిటిషన్ పెట్టి నేను ట్రైబలు, ఆయన నాన్ ట్రైబలు, నా భూమిని ఆక్రమించుకుంటాడు, దందా చేస్తాడు అని నా మీద ఇల్లీగల్గా చేస్తాడు అని పెట్టిండు. పెడితే నాకు ట్రైబల్ ఆఫీస్ నుంచి ఎల్టీఆర్ కింద నోటీస్ వచ్చింది. ఓకే. 9వ నెలలో ఒకటి వచ్చింది, 10వ నెలలో రెండో నోటీస్ వచ్చింది, 10వ నెలలో రెండో నోటీస్ వచ్చింది. ఓకే. ఈ నోటీసులు వచ్చిన తర్వాత నేను ఐటీడీ ఆఫీస్కి పోయినా. నాకు నోటీస్ వచ్చింది కాబట్టి నేను పోవాలి కదా, పోతే అప్పుడు డిఎస్ వెంకన్న సార్ అని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నారు. ఉన్నాక పోయి సీసీ గారిని అడిగిన, సార్ ఇట్లా అంటే నువ్వే నానా శివరాత్రి సార్ అంటే నేనే సార్ అని చెప్పిన. నీ మీద దేవరాజు ఏకాంబరం ఇచ్చిండు, నీకు ఇల్లీగల్ నన్ను చేస్తానమాట, ఆయన గోడ గులగొట్టినవాట, ఏం సంగతి అని నాకు అడిగిరు వాళ్ళు. ఓకే. సార్ మరి ఎట్లా అంటే నువ్వు దానికి వివరణ ఏమి ఇస్తావు అంటే, నేను కూడా నన్ను గిట్లా చేసిండు సార్, నేను నాకు మంచితనం ఉన్నది, ఎల్ఐసి కట్టించిండు, అన్నీ చేసిండు, సిసి కెమెరా పెట్టుకున్నాడు, నేనైతే నాడు పంచాయతీ పెట్టుకోలేదు సార్. ఆయనతోటి గ్రామ పంచాయతీలో కూడా ఇస్తే గ్రామ పంచాయతీలో కూడా అధికారులకు రాసి ఇచ్చిన సార్. ఆయన పేపర్ల ప్రకారం ఆయనకి ఎంత ఉంటే అంత కొలిసియండి మీ ఆధ్వర్యంలో, నేను ఇదేం కన్స్ట్రక్షన్ చేయలేదని చెప్పిన సార్. అది మా బాబాయ్ది సార్, వెనకట మా ఒడిలకు అసైన్ చేసిన పట్టా సార్, అది నేను ఎస్సీ ఎస్టీ కాడ కొనలేదు సార్ భూమి అని నేను సార్కు చెప్పుకోవడం జరిగింది. ఓకే. చెప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఇక మనం నిర్ణయం తీసుకోండి కాదు ఇది, సరే మనం సంబంధిత తహసీల్దార్ గారికి రాద్దాం అని డిఓ గారు ఉన్నారు, అంత 10 మంది దాకా ఆఫీసర్లు ఉన్నారు. డిప్యూటీ కలెక్టర్ ముందట మీటింగ్ ఉన్నది వాళ్ళకి. ఆ రోజు మమ్మల్ని అడిగిండు, ఆయన్ని అడిగిండు, ఏం సంగతి నువ్వెందుకు కొన్నావా అన్నాడు. నేను స్వచ్ఛంద సేవా సంస్థ నడిపిస్తాను సార్ అనాథాశ్రమం అంటే, ఇక నేను అప్పుడైతే ఒక మాట మాట్లాడడం జరిగింది. నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిండు కదా సార్, అనాథ లేరు ఏం లేరు సార్, ఏం పిల్లలు లేరు ఆడ, అంత అనాథ పిల్లల పేరు చెప్పుకొని నేను ఇట్లా చేస్తాడు. నేను ఏం చేసినా సార్, ఆయనకు గోడ కట్టుడే ఇల్లీగలు, గోడ కూడా కట్టడం మమ్మల్ని విలువలేదు. గోడ అవతలకి వచ్చి మళ్ళీ నా భూమి ఉన్నదని అక్కడ గ్రామ పంచాయతీలో పెట్టిండు, మళ్ళీ వచ్చి ఇక్కడ పెట్టిండు సార్. ఇక నా పర్మిషన్లు చూడండి సార్ అని డీడీ గారు ఏడీ గారులు ఇచ్చినాయి అన్ని డిప్యూటీ కలెక్టర్ గారికి చూపెట్టడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్ గారు అరే డీడీ మధుసూదన్ సార్ ఇచ్చిండు కదా అని అన్నాడు. అవును సార్ మరి ఇచ్చిండు సార్ అన్న. వాళ్ళకి అర్థమైంది నాది లీగలే ఇల్లీగల్ కాదని వాళ్ళకి అర్థమై, ఇక నా నియమం లేక సంబంధిత తహసీల్దార్కు రాద్దాం, భూమి ఎవరు ఆక్రమించుకున్నారు అని మనం రిపోర్ట్ తెచ్చుకుందాం సార్ అని సీసీ గారు చెప్తే, ఎక్కడ తహసీల్దార్ అంటే నర్సంపేట తహసీల్దార్ గారికి రాయడం జరిగింది. జరిగినాక ఇక మీరు బోరి బాబు మేము రిపోర్ట్ తెప్పించుకుంటాం అన్నారు. మేము వచ్చేసినాక అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల ముందు ఎలాంటి నోటీసులు ఇవ్వద్దని కలెక్టర్ గారు చెప్పిరట. ఎన్నికలు అయిపోయిన తర్వాత 12వ నెలల సీసీ వచ్చింది ఇక్కడికి, డిప్యూటీ కలెక్టర్ సీసీ నర్సంపేట తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి వాళ్ళకు అప్లికేషన్ లెటర్ ఇచ్చిపోయాడు. లెటర్ ఏమని ఇచ్చిండు, వీళ్ళ భూమి ఎవరిది ఎంత, ఈయనే పిటిషన్దారు దేవరాజు ఏకాంబరం పిటిషన్ పెట్టిండు, ఈయన నాన్ ట్రైబ్స్ అట, అసలు ఈయన భూమి ఎంత డీటెయిల్ రిపోర్ట్ కావాలని చెప్పి లెటర్ ఇచ్చిపోయాడు. లెటర్ ఇచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఒకరోజు ఆర్ఐ గారు నాకు ఫోన్ చేసి ఎక్కడున్నావా నీ భూమి కాడికి రా అంటే, ఆర్ఐ రజాక్ సార్ ఫోన్ చేస్తే నేను నా భూమి కాడికి పోయిన తర్వాత ఏంటిదా నీ పంచాయతీ, నా భూమికి ఇది సార్, ఒక ఆయన భూమికి ఇది, ఇగో ఈ గోడ పెట్టింది కూడా మాకు తెలియదు, ఇగో గోడ అవతలకి వచ్చిండు, మీరు కూడా పరిశీలించండి,
వెనుక బోర్ వేసుకున్నాడు, టేక్ చెట్లు పెట్టుకున్నాడు. హద్దులలో కూడా చూడండి, నా హద్దులు చూడండి, ఆయన హద్దులు చూడండి సార్, మీరు న్యాయం చేయండి సార్, నాకు ఆయనతో పంచాయతీ అవసరం లేదని నేను చెప్పిన. ఏమైనా నువ్వు ఉన్నాడా అమ్మ ఏకాంబరం అని వాళ్ళ భార్య అని అడిగిండు. లేడు అంటే రేపు వచ్చినాక చెప్పమ్మా, నేను ఇట్లా ఆరాయిని గిరిదవారిని వచ్చిన అని చెప్పమ్మా అని చెప్పిండు. సరే మళ్ళీసారి వస్తా అని పోయిండు. గవర్నమెంట్ వచ్చిన కొత్తలా ప్రజల వద్ద పాలన అనే ప్రోగ్రాం నడుస్తుంది, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు. ఒక 5-6 రోజుల తర్వాత ఏకాంబరం నర్సంపేటకు వచ్చి చీకట్లో చేస్తావా నువ్వు సర్వే, పొద్దున్న దాకా చేస్తావా అని కూడా వాళ్ళని అడగడం జరిగింది. సరే అధికారులతో ఆయన ఏం మాట్లాడుకుని నాకు అవసరం లేదు. తర్వాత మళ్ళీ ఒకరోజు టైం పెట్టిళ్ళు, టైం ప్రకారం మేము పోయినాం. అయితే ఒక్కటి ఏంటంటే మీరు మళ్ళీ గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను మళ్ళీ మనవి చేస్తానా, అక్కడ కూడా డిప్టీ కలెక్టర్ గారి దగ్గర కూడా చూపిస్తాడు ఈయన. సార్ 34 గుంటలే ఈయన కొన్నది, 17 గుంటలు అమ్ముకున్నాడు, 17 గుంటలే సార్ ఈయన ఉన్నది అని అంటే మొత్తం మీద ఎకరం 12 గుంటలు కాదు, 34 గుంటల వల్ల వాళ్ళ ఇంకో ఆయనకు 17 గుంటలు ఇచ్చేసిండు, మిగిలింది 17 గుంటలే 17 గుంటలే అని ఒక అభద్రతా భావం. మనిషి నేను కూడా ఉన్నా అన్న, నేను కూడా, నాకు కూడా 2 పిల్లలు. ఒక మనిషి ఒక తప్పు చేస్తే ఒక తప్పు కోసం 100 తప్పులు చేయాల్సి వస్తుంది. ఓకే. అయితే ఆయన ఏం చేస్తాడు, మ్యాప్ గీపించి ఆ మ్యాప్ తోటి ఇగో ఇది వీరస్వామిది, ఇది స్వామిది అని రాసిరు వాళ్ళే. నా భూమి నాకు తెలియకుండా మీరు మ్యాప్ గీపించుడు ఒక తప్పు, ప్లస్ అందులో 17 గుంటలు ఆయనది, 17 గుంటలు నీదని రప్చుడు తప్పు. ఎందుకంటే వీరస్వామికి నాకు ఆల్రెడీ పంచాయతీ నడుస్తుంది, అందులో దాంట్లో 3 గుంటల భూమి ఎక్కువ ఉన్నదని ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఆ భూమిని కప్పిపుచ్చుకోవడానికి ఈయన కలిసి చేసిన డ్రామా ఇది. ప్లస్ ఇంకేమైంది, నేను ఎప్పుడైతే ఈయన భూమి వెడల్పోయిన దాన్ని గొలిచినో, నేను ఆక్రమించుకున్న భూమి కూడా ఎక్కడ పోతుందో అని చెప్పి నా మీద అప్లికేషన్లు పెట్టుడు స్టార్ట్ చేసిండు దేవరాజు ఏకాంబరం. ఓకే. అప్పటిదాకా ఈయనకు నాకు శత్రుత్వం లేదు, ఎన్నడున్నా కొలిసేదే భూమి, మా పంచాయతీ విషయాలు ఈ భూమి కొలవాల్సి వస్తుంది, రాకముందే జాగ్రత్త పడదామని ఏకాంబరం గారు ఇట్లా క్రియేట్ చేసుకుంటూ ఇప్పుడు నేను అక్కడ సార్కి ఇచ్చి వచ్చిన డిప్టీ కలెక్టర్ గారి దగ్గర. అంటే ఇప్పుడు నీది ఇప్పుడు మొత్తం ఎకరం 12 గుంటలల్లా 34 గుంటలే అంటారు ఇప్పుడు ఆయన అంటాడు అంటే ఎక్కడ అంతా కొలిపిస్తే మీ 3 పాలు వేసుకుంటే ఆయన 17 పోను మిగతా మొత్తం నీకు ఉండాలనేది నీ వాదన, నా వాదన. కానీ ఆయన ఏం చేస్తాడు, 34 గుంటలే ఉన్నది ఇలా చెరి 15 గుంటలు చెరసగం అంటే మిగతా ఆయన దగ్గర ఉన్నదని చెప్పి మీరు అంటారు. అయితే ఈ చెరసగం అని అంటాను చూసినావా, చెరసగం కాదు అనడానికి కూడా నాకు అక్కడ ప్రూఫ్ ఉన్నది, అది కూడా చెప్తా మీకు. ఓకే. అయితే ఏమైందంటే ఈయన అక్కడ నేను డిప్టీ కలెక్టర్ దగ్గర ఈ రాజపేట గ్రామ పంచాయతీ నేను ఎక్కడ అప్లికేషన్ ఇచ్చినా నేను వివరణ ఇవ్వాలి కదా, నేను వివరణ ఇచ్చిన పిటిషన్లు నేను వివరణ రాసి ఇచ్చినాయి ఆర్టీఏ కింద పెట్టి తీసుకుంటాడు ఈయన ఏకాంబరం. ఈయనకు ఇంకో పని ఉండదన్న, ఇప్పుడు నేనేమో నా పని చూసుకోవాలి, నేను నా వ్యాపారం చూసుకోవాలి, మంచి చెడు చూసుకోవాలి, ఊళ్ళో జనంతో ఉండాలి, నేను కావాలని ఈయన మీద ఇల్లీగల్గా ఈయన భూమి గుంజుకోవాలనుకుంటే నేను కూడా ప్లాన్ల మీద ఉందను, కానీ నాకు ఆ ప్లాన్లు అవసరం లేదు. అవి అన్నీ ఆర్టీఏ కింద పెట్టి సార్ ఇగో ఈయన 20 గుంటలు అని చెప్పి నాది ఈయన 20 గుంటలు అని ఈయనే రాసి ఇచ్చిండు సార్ అంటే, నేను రాసి ఇచ్చింది ఏంటంటే రికార్డు ప్రకారంగా ఆయన 20 అంటాడు, నాది ఎకరం 12 అంటాడు, ఆ కాగితాలను పరిశీలించి మీరు కొలిపియండి అని రాసి ఇచ్చిన నేను. ఓకే. మరి నీది 20 అని నేను రాసి ఇచ్చింది అన్నప్పుడు మరి నాది ఎకరం 12 కూడా నిజమే కదా, నీది 20 గుంటలు అనేది నేనే ఒప్పుకున్నప్పుడు నాది ఎకరం 12 అనేది కూడా నిజమే కదా, రోడ్డు కింద ఇద్దరిది పోతుంది కదా, నా ఒక్కంది పోదు కదా, నేను అది రాసి ఇచ్చిన. దాన్ని క్రియేట్ చేసుకుంటూ అంతటా తిప్పుకుంటూ వచ్చిన తర్వాత నేనేమన్నా అంటే మళ్ళీ ఎంక్వైరీకి వచ్చిళ్ళు అయిపోయింది. ఈయన ఫోన్ చేసి నా మీద ఎంక్వైరీ తీసుకొచ్చే మొగోడా నాతోనే పెట్టుకుంటాడా, ఈయనే శివరాత్రి స్వామి నాతోటే పెట్టుకుంటాడా అని ఒక కౌన్సిలర్కి ఫోన్ చేస్తాడు, శీలం రాంబాబు అనే వ్యక్తికి. నా దగ్గరికి ఆరాయని తీసుకొచ్చేటోడా ఇక నాతోటే గొక్కున్నాడు కదా, ఇక నేనేందో చూపిస్తా, అరే ఎందుకన్నా నీ భూమి ఎంతో నువ్వు చూసుకొని ఆయన భూమి ఎంతో చూసుకొని గట్టి పెట్టుకుంటే ఆయనతోటే గోడ పెట్టిస్తాన్నా అని రాంబాబు అన్నా కూడా ఈయన వినడు, ఇక చూసుకో నా సంగతి ఏదో చూపిస్తా అంటాడు. అయితే ఈ క్రమంలో అక్కడికి వచ్చి పంచనామా చేసిరు ఆర్ఐ ఇట్లా, నువ్వు ఇద్దరిని తీసుకొచ్చుకోంటే నేను ఆ తౌడు రాజన్నని ఇక బండి ప్రవీణ్ అని నేను ఇద్దరిని తీసుకుపోయినా సాక్షులుగా. ఎట్లా వచ్చింది ఆయనకి భూమి ఏం కథ అని అన్నాడు. నేను ఆ 10 నిమిషాలలో చెప్పిన నాకు ఈ సోది ఎప్పుడు తెలియదు, ఆయన 2 గంటలు కూకబెట్టుకున్నాడు ఆర్ఐని వాళ్ళని, ఏం చెప్పుకున్నాడో చెప్పుకొని నేను వాళ్ళ ఇంటికి పోను కదా, పంచాయతీ అయింది కదా, రోడ్డు విధాలు ఎండలో నిలబడ్డా, నేను 1-2 గంటలు నిలబడ్డా. సార్ ఏంటంటే ఫోన్ ఎత్తాడు ఆర్ఐ సార్, లాస్ట్ స్విచ్ ఆఫ్ చేసిండు, ఆయనతో మాట్లాడుతాడు కాబట్టి పోవద్దు అంటాడు. మళ్ళీ నన్ను ఉన్నా రాసుకున్నా వచ్చినా అయిపోయింది. వచ్చిన తర్వాత నా ప్రతి డాక్యుమెంటు ఆయన జిరాక్స్ రిజిస్టర్ ఆర్టీజీ కింద దాని కింద పెట్టి తీసుకుంటాను, ఆర్టీఐ కింద పెట్టి తీసుకుంటాను. నేనేం చేసిన అంటే అసలు ఈయన 20 గుంటలు కొన్నాడా, 15 గుంటలు కొన్నాడా, 30 గుంటలు కొన్నాడా, రోడ్డుకి ఎంత రోడ్డు కింద పోను కొన్నాడా అని నాకు తెలవాలి కదా. అసలు నేనే పిచ్చి పని చేస్తానని ఎందుకు తీసుకుంటలేను అనుకొని నేను
ఈ మా పేపర్ తీసుకుపోతారు ఎవరంటే పంచనామా చేసిల్లు కదా, ఆయన డాక్యుమెంట్ నా డాక్యుమెంట్ తీసుకుపోయిండు ఆర్ఐ. ఓకే. నేను దాన్ని ఆర్టీఐ కింద పెట్టి ఆయన డాక్యుమెంట్ తీసుకున్నా. యాకాంబరం డాక్యుమెంట్ నేను తీసుకున్నా. ఓకే. తీసుకున్నప్పుడు నాకు నిజం బయటపడ్డది. ఏందా నిజం? అది ఏంటంటే ఈయన 20 గుంటలు అయిన కాడ దిద్దినట్టు కనపడ్డది నాకు. పేపరు 20 గుంటలు అనేది దిద్దిండు. ఇది ఇక్కడ ఈ ఈ ఈ రైటింగ్ చూడండి, 20ని దిద్దిండి, బ్లరీ చేసిండు. 20 ఇది యాకాంబరం ఉన్న పేపర్ ఇది. ఓకే. ఇది అప్పుడు తెలిసింది నాకు. ఏం తెలిసిందంటే ఇది దేవరాజు ఏకాంబరం పాల్వంచ దేవన్న కడగ ఉన్నాడు భూమి. ఓకే. అప్పటిదాకా నేను బొంతరంగయ్య కాన్నే కొన్నాడు అనుకుంటాను, ఎందుకంటే అందరికి బొంతరంగయ్య అమ్మిండు కదా, ఈయన గతంలో కొన్నాడు కదా, బొంతరంగయ్య కాన్నే కొనుక్కోవచ్చు అని నేను అనుకుంటాను. ఎందుకంటే పహానీలల్లా పాల్వంచ దేవన్న పేరు ఎక్కడ రాలే. ఓకే. ఈయన పేరే వస్తాను, అయితే రంగయ్య తర్వాత ఈయనదే వస్తాను కదా, ఈయనే కొన్నాడు అనుకున్నా నేను. ఈ పేపర్ చూసినాక ఈ 20 గుంటలు దిద్దినట్టు కనపడ్డది నాకు. కనపడంగా నేను ఏం చేసిన, ఈ పాల్వంచ దేవన్న అసలు ఎవరు అని బాగా ఆలోచించి పాల్వంచ సత్యనారాయణ రిపోర్టరు నాకు తెలుసు, ఆ అన్న సత్యన్నకు ఫోన్ చేసిన నేను. సత్యన్నకి ఇట్లా పాల్వంచ దేవన్న ఎవరన్నా కమలాపురం అని ఉన్నదన్న అని అన్న. మా సొంత తమ్ముడేగా అన్న అన్నాడు. ఎందుకన్నా అంటే ఏం లేదన్న, నాకు యాకంబరంకు చిన్న డిస్కషన్ అవుతుంది భూమి కాడ, నా మీదనే ఇల్లీగల్గా అంటాడు, అక్కడ డిప్యూటీ కలెక్టర్ దగ్గర పెట్టిండు, ఐటీడీ పోయిండు, మైనింగ్ పోయిండు, గ్రామ పంచాయతీ పోయిండు, నన్ను అంత మనశ్శాంతిగా ఉండకుండా చేస్తాడు అన్న. అసలు ఎంత కొన్నాడు ఇది దిద్దిండని కూడా నేను సత్యన్నకు చెప్పలే. భూమి ఎంత కొన్నాడు మీ తమ్ముడు అని అడిగిన. ఇప్పుడే తెలుసుకుంటా కానీ వాళ్ళ దేవన్నకు ఫోన్ చేసిండు అన్న, వాళ్ళ ఇంటికాంచే చేసిండు. చేసి నువ్వు భూమి ఎంత కొన్నావురా బొంతరంగయ్య కాడ అని అడిగిండట, వాళ్ళ తమ్ముడు కాబట్టి. అంటే నేను నిన్న నడిపన్న ఫోన్ చేసిండు, ఇలా నువ్వు చేస్తాను, అసలు ఏం జరుగుతుంది ఆడ ఆయన హైదరాబాద్ పోయి సెట్ అయ్యాడు అన్న దేవన్న. ఇక్కడ లేడు, హైదరాబాద్ పోయిండు, దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది ఆయన పోయి. అక్కడ సెట్ అయ్యాడు, ఆయన బిజినెస్ ఏదో చేసుకుంటాడు. చాలా మంది హైదరాబాద్ పోయి సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది. ఆయన అట్లా మాట్లాడితే ఏం లేదు, నువ్వు ఎంత కొన్నావు చెప్పరాదు సామాన్లకు, ఆయనకు ఏదో చిన్న డిస్కషన్ అవుతుంది, నువ్వు ఎంత అమ్మినావు ఎంత కొన్నావు అని అంటే, నేను 15 గుంటలు కొన్నా, ఒకసారి 5 గుంటలు ఒకసారి 10 గుంటలు కొన్నా, మళ్ళీ 15 గుంటలు యాకంబరానికి అమ్మినా అని దేవన్న చెప్పడం జరిగింది. నాకు తెల్లారి మళ్ళీ సత్యన్న కలిసిండు, అన్న ఫోన్ చేసినావానే తెలుసుకున్నావానే, ఎందుకంటే నాకు దేవాన్ని ఎవరో తెలియదు, ఒకవేళ నేను అడిగినా నాకు ఆయనకు పరిచయం లేదు కదా అంటే, తెలుసుకున్నా అన్న నువ్వు మున్సిపాలిటీ కాడికి రా అని చెప్పిండు. మున్సిపాలిటీ కాడికి పోయినా, ఆఫీస్ కాడికి పోయినా వచ్చిండు. సత్యాన్ని ఏం చేసిండంటే వాళ్ళ తమ్ముడు మాట్లాడింది సెల్లో రికార్డ్ చేసి నాకు వినిపించిండు. ఇక ఆయన చెప్పుడు వేరు, వినిపించుడు వేరు. ఓకే. 15 గుంటలు కొన్నా, 15 గుంటలు అమ్మినా. ఎంతకు అమ్మినా అంటే 30,000కో ఏమో అమ్మినా అని చెప్పిండు అన్న. చెప్పిన తర్వాత నేనేం చేసిన అంటే, అప్పటికి ఈ దేవరాజు ఏకాంబరం కంప్లైంట్ ఇచ్చుడు ఒక భాగం, ఇంకో ఏం చేస్తానంటే గోడవతలకు వచ్చి పొప్పటి చెట్లు పెట్టిండు. పొప్పటి చెట్లు పెట్టి అయితే అప్పుడు ఈ పేపరు నేను ఆర్టీఐ కింద తీసుకున్నాక తెలిసింది. ఇందులో తూర్పులో ఈ ఏకాంబరం కొన్న భూమి తూర్పులో అద్దులో అన్నచేరాలని ఉంటుంది. ఓకే. ఆయన పేపర్లోనే అన్నచేరాలు ఉంటుంది అద్దుల. నా పేపర్లో ఆలకుంట సాంబయ్య ఊరు శంకర్ అని ఉంటుంది. ఈ అన్నచేరాలకును బొంతరంగయ్యకు ఈ ఆలకుంట సాంబయ్యకు అంటే ఆలకుంట ఎర్రల్లయ్యేది అది భూమి అలా కొడుక్కిచ్చిండు. వాళ్ళ మధ్యలో ఒక నీళ్ళ కాలువ ఉంటుంది, వ్యవసాయానికి నీళ్ళ కాలువలు ఉంటాయి అటు ఇటు ఒడ్డు సందుల. ఆ నీళ్ళ కాలువే గెట్టు వాళ్ళకు అన్నచేరాలకును ఆలకుంట సాంబయ్యకు. ఓకే. ఈయన అద్దులనే ఉన్నది అన్నచేరాలని. ఈయన ఇప్పుడు ప్రజెంట్ ఆలకుంట సాంబయ్య దాంట్లోకి ఒక 23 ఫీట్లు అంటే నా అద్దులకి వచ్చి రాళ్ళు బాతిండు. నీ అద్దులలో మాత్రం ఆయన ఉన్నాడు. నా అద్దులలో ఆలకుంట సాంబయ్య ఊరు శంకర్ ఉంటాడు. ఈయన అద్దులలో ఓన్లీ అన్నచేరాలే ఉంటాడు. అన్నచేరాలు దాటేసి వచ్చి ఆలకుంట సాంబయ్య దాంట్లోకి వచ్చి రాళ్ళు బాతిండు. ఇప్పుడు అయితే ఇది చూసి అరే ఇది దిద్దిండు ప్లస్ 15 గుంటలని క్లారిటీ అయింది. నేనేమన్నా అంటే మా డ్రైవర్లతో అంటాడట, నేను SC ST కేసు పెడతా, మీరు ఏమనుకుంటారో మీ సంగతి చెప్తా, మీ సీట్ సంగతి చెప్తా అని మా డ్రైవర్లతో అంటాడు అప్పటికి. ఇక నేను పోయి ఇప్పుడు ఏమన్నా అంటే లొల్లి అవుతుంది, ఉట్టిగానే అన్న నేను పోయినా నువ్వు లొల్లి పెట్టుకొని కేసు పెడతాడేమో అని చెప్పి నేనేం చేసిన, జనవరి 25వ తారీఖు నాడు, ఇది నాకు 20 తారీఖు 22 తారీఖు తెలిసింది, 25వ తారీఖు నాడు సంబంధిత పోలీస్ స్టేషన్లో
పిటిషన్ ఇచ్చిన నేను. ఏమని ఇచ్చిన సార్, ఇట్లా దేవరాజు ఏకాంబరం అనే వ్యక్తి 15 గుంటలు కొని 20 గుంటలుగా దిద్దుకొని పానీలా ఈ దిద్దుకున్న దాంతో అప్పుడు మాన్యువల్ పానీలు కాబట్టి అప్పుడున్న విఆర్ఓ ఎవరో అది 20 గుంటలని పానీకి ఎక్కించుకున్నాడు. ఎక్కించుకొని ఇప్పుడు జనరల్గా మన అందరికీ భూములు ఉన్నాయి, మనం ఎప్పుడు తీసుకుంటామే పానీ అంటే ఏదైనా బ్యాంకు లోన్కి అవసరం పడితేనో, లేకపోతే భూమి అమ్ముకున్నప్పుడు, లేకపోతే 5-6 ఏళ్ళకి అసలు నా పానీలో నా భూమి ఉన్నదా లేదా అని డౌట్ వస్తున్నో తీసుకుంటాం. కానీ ప్రతి సంవత్సరం అయితే మనం పానీ తీసుకొని ఫైల్ చేయం కదా. కానీ దేవరాజు ఏకాంబరం అనే వ్యక్తి ప్రతి సంవత్సరం ఒక పానీ తీసుకొని ఫైల్ చేసిండు. అంటే అభద్రతా భావం. ప్రతి సంవత్సరం పానీ తీసుకుంటారు ఎవరైనా రైతులు? ఏ రైతు తీసుకోడు. భూమి ఉన్నదంటే ఉన్నది, నీ భూమి ఏడైనా పోయి గట్టు జరిగినప్పుడు పంచాయతీ అయినప్పుడు పానీ పోతాం. కానీ ప్రతి సంవత్సరం ఈయన ఒక పానీ ఫైల్ చేసిండు. ఇక నేను సార్కి ఏం చేసినంటే సంబంధిత తహసీల్దార్ గారు అప్పటికే ఎంక్వైరీ చేసిళ్ళు. ఆర్ఐ వచ్చిపోయిండు, సర్వే రాలే అప్పటికి, ఓన్లీ ఆర్ఐ గారు వచ్చిపోయిండు. ఆర్ఐ వచ్చిపోయిన తర్వాత నేను పోయి ఎంఆర్ఓ గారికి విశ్వప్రసాద్ సార్ ఉన్నాడు అప్పుడు, ఎంఆర్ఓ గారికి ఈ పేపర్ జిరాక్స్ పెట్టి ఒక అప్లికేషన్ పెట్టిన. ఏమని అంటే, సార్ దేవరాజు ఏకాంబరం అనే వ్యక్తి 15 గుంటలు పాలంచ దేవన్న కాడ కొన్నాడు, దాన్ని దిద్దుకొని 20గా దిద్దుకొని పానీలాలు 20 గుంటలు ఎక్కించుకొని పహాని చూపించి నాది 20 గుంటలు అంటాడు. కానీ కొన్నది 15 గుంటలే సార్. మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ తెప్పించి పరిశీలించండి, పరిశీలించి చట్టరీత్యా చర్య తీసుకోండి సార్ అని ఎంఆర్ఓ గారికి ఇచ్చిన. ఎంఆర్ఓ గారికి ఇచ్చిన, నా కాడ ఇన్వార్డ్ కూడా ఉన్నదన్న. ఎంఆర్ఓ గారికి 25వ తారీఖు నాడు ఇచ్చిన ఇన్వార్డ్ పేపర్ నా దగ్గర ఉన్నది. ఓకే. అది ఉన్న తర్వాత మళ్ళీ ఏం చేసిన, అదే రోజు పోయి పోలీస్ స్టేషన్లో ఒకటి ఇచ్చిన. ఎందుకంటే ఈయన పొద్దున్న లేచి పొప్పెటి చెట్లు పెట్టి నీళ్లు పోతాడు వాటికి. పొప్పెటి చెట్లు అయితే తొందరగా పెరుగుతాయని. అంటే ఎక్కడ ఆయన జాగాలో? ఆయన జాగాలో, నా జాగాలకు వచ్చి గోడ అవతలకి వచ్చి గోడ కట్టుకున్నదే అక్రమం. ఓకే. ఇంకా గోడ అవతల మెట్నకు పెట్టిండు, ఇక 20 గుంటలు మెట్నకు పెట్టిండు. మెట్నకు పెట్టి నా దాంట్లోకి ఒక 23 ఫీట్లు వచ్చిండు వెనక, ముందట 23 ఫీట్లు. ఇంకా దారం కట్టిండు, అక్కడక్కడ కూడా టైర్లు వేసి జెండాలు పెట్టిండు, దారం కట్టిండు. సంబంధిత గిరిదవారికి కూడా చూపించిన ఆ చెట్లు నేను బీకేయలే. గిరిదవారి ఎంక్వైరీకి వచ్చినప్పుడు, సార్ ఇగో చెట్లు చూడండి, గోడావతలకు వచ్చి చెట్లు పెట్టిండు, ఆయన బోర్ ఎక్కడున్నది, ఆయన టేక్ చెట్లు ఎక్కడున్నాయి చూడండి సార్ అన్న. గిరిదవారి కూడా ఫోటో తీసుకున్నాడు వాళ్ళ సెల్లులా. మనకెందుకు తీసుకున్నారు, పోయిరు వాళ్ళు. ఎంక్వైరీ రిపోర్ట్ పోకముందే నేను ఇది పెట్టినా మళ్ళా అప్లికేషన్ పెడితే సంబంధిత ఎంఆర్ఓ సారు గిరిదవారికి రాసిండు, ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ తెప్పించుకొని పరిశీలించాలి. వాళ్ళు ఎవరు పోతలేరు. 15 రోజులు రోజు తిరుగుతాను నేను ఎంఆర్ఓ దగ్గరికి. ఎంఆర్ఓ రాసిండు, సీనియర్ అసిస్టెంట్ వీళ్ళకి రాసిండు, ఫైల్ ఉన్నది, పరిశీలించంటే వాళ్ళు ధైర్యం చేసి ఏకాంబరం ఒరిజినల్ డాక్యుమెంట్ అడుగుతలేరు. అడిగినా నాకు గిదే ఉన్నది, గిదే ఇచ్చినని చెప్తాడట. ఇటు తిరుక్కుంటేనే నేను స్టేషన్లో పెట్టిన. ఎస్ఐ గారు ఫోన్ చేసిండు, ఎస్ఐ గారు రవి సార్ అని ఉన్నాడు అప్పుడు, నాకు రసీదు ఇచ్చిండు. 15వ తారీఖు నేను 25వ తారీఖు పిటిషన్ పెట్టినా, నాకు అక్కడ రసీదు కూడా ఉన్నది. రసీదు ఇచ్చిండు, రసీదు తీసుకొని పోయినాడు, రసీదు తీసుకొని వచ్చిన. 26 నాడు 25 నాడు 2 రోజులు ఫోన్ చేసిండు. 26 జనవరి నాడు కూడా జెండా వందనం అయిపోయినాక కూడా ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు ఏకాంబరం. రుకాల్లో పడుతుంది కదా ఎస్ఐ అని, ఫోన్ ఎత్తలేడు. ఫోన్ ఎత్తలేడు, ఆయన లేడు కావచ్చు అంటే నేను మళ్ళీ పోయి చూసిన. సార్ ఆయన ఇంటికానే ఉన్నాడు సార్ అని చెప్పిన. సరే నేను రేపు కానిస్టేబుల్ పంపిస్తుంది అన్నాడు. ఏమనుకున్నాడు ఏందో, ఒక SC ST కేసు రాసుకొని వచ్చిండు నా మీద ఏకాంబరం. నా గోడ పడిపోయింది, నా గోడ పడదెంగిండు అని రాసుకొని వచ్చిండు. నేను తెల్లారి 27వ తారీఖు నాడు పోగానే సిఐ గారి దగ్గరికి పోయింది నీ ఫైలు, సిఐ గారిని కలువు అన్నాడు. అప్పుడు సిఐ గారు రవికుమార్ సార్. పోయినా, ఏమైనా నీ మీద SC ST వచ్చింది, నువ్వేనా శివరాత్రి సార్? నేను ఎక్కువ స్టేషన్లలోకి పోను, నాకేం పని, నేనే సార్ అన్నాడు. పాపా ఫస్ట్ పోదాంపా, ఎక్కడన్నా చూద్దాంపా, స్పాట్ మీద పోదాంపా అన్నాడు. 1 గంట అవుతుంది, మంచి ఎండ. 27వ తారీఖు నాడు ఆడికి పోయినాం. పోయినాక ఇక చూపెడతాను. సార్ చూసారే ఇంత మట్టి పోసినవేందా, ఈ గోడ పడిపోతుంది, ఇది నిజంగానే ఇది SC ST అవుతుందా అన్నాడు. సరే సార్, అందరూ లెవెలింగ్ పోసుకున్నారు, నేను లెవెలింగ్ పోసుకున్నా, రోడ్ లెవెల్. పక్కన షాప్ పెట్టుకున్నాడు, ఆయన ఇదే లెవెల్ పోసుకున్నాడు. ఇటీన్లు కట్టుకున్నాడు, అదే లెవెల్ పోసుకున్నారు. ఈయన ఒక్కడు పోసుకోకపోతే నేనేం చేస్తా సార్? ఇప్పుడు పంచాయతీ అది కాదు సార్. లేదబ్బా, ఇది డేంజర్, ఇది పడిపోతుంది, నువ్వు ఇది SC ST. సరే, మీరు మీ చట్ట ప్రకారం మీరు ఏ చర్య తీసుకున్నా నేను ఓకే సార్. కాకపోతే ఆయన కొన్న డాక్యుమెంట్ పరిశీలించండి సార్. దేవన్న కాడ కొన్నాడు ఆయన భూమి. దేవన్న కాడ ఉన్న భూమి కొన్న పేపర్ తెప్పియండి. ఆ పేపర్ ప్రకారం మీరు ఎంత అద్దు పెడతారో పెట్టండి. నేనైతే ఏం కట్టుబడి చేయలే, వదిలిపెట్టిపోతా సార్. నన్ను హింస పెడతాను సార్, నా మీద కేసు పెడితే పెట్టండి. నేను పెట్టుకున్నది ఏంటి, మీకు పిటిషను గోడాతలకు వచ్చి దారాలు కట్టిండు సార్. సిఐ గారికి చూపించిన అప్పటికి కూడా దారాలు, అవి అక్కడ పోలేసేయండి సార్.
ఆలకుంట సాంబయ్యది నా వద్దు సార్, అన్న చేరాలది ఆయన వద్దు సార్, అన్న చేరాలది ఇక్కడ ఉన్నది సార్ టేక్ చెట్ల చక్కగా, అక్కడికి వచ్చి రౌతులేసిండు సార్. పేపర్ ఆయన కొన్న పేపర్ దిద్దింది పోను, ఆయన కొన్న పేపర్ అద్దులో చూడండి సార్ అని చెప్పడం జరిగింది. అన్ని పేపర్లు ఇవ్వాలంటే ఆ ఫైల్ పెట్టిండు, ఈ లామినేషన్ చేసిన, ఈ నా మీద పెట్టినాయి, ఆర్టీ కింద పెట్టినాయి, ఇవే చూపెడతాడు. ఒరిజినల్ పేపర్ తెత్తలేడు. అప్పుడు సిఐ గారు అన్నారు, యాకాంబరం గారు ఇదే టేక్ షర్ట్లలో నేను సిఐ గారు యాకాంబరం ముగ్గురే ఉన్నాం వాళ్ళ ఇంటి వెనక టేక్ షర్ట్లలో. శివరాత్రి స్వామి అనేటైన వ్యక్తి నువ్వు కొన్న పేపర్ అడుగుతాడు. నేను అన్న పానికి ఎక్కింది ఒక భాగం, పానికి ఎక్కడానికి మనకు ఒక ఆధారు ఉంటుంది, అది భూమి పేపరు కథైనామే కావచ్చు, పట్టా పాస్బుక్కే కావచ్చు, ఏదో ఒక ఆధారంతో ఎక్కుతుంది కదా సార్. గా పేపర్ అడుగుతాను నేను, దాని ద్వారా నువ్వు పానీలు ఎన్ని తీసుకోండి, సంవత్సరానికి కూడా తీసి ఫైల్ తీసేయండి సార్, అది మేము తీయలేదు, మాకు అవసరం లేదు, ఆ పేపర్ కావాలి నాకు అని అడిగిన. ఏమైనా పేపర్ అంటే అన్నీ తీసిండు. లేదు సార్ అని పట్టుకొని రా ఉన్నదన్నాడు. మళ్ళీ పట్టుకొని రా స్టేషన్కి అన్నాడు. పోయినాం. సార్కున్న ఒత్తిడి వల్ల, సార్కున్న పనుల వల్ల 4-5 రోజులు జాప్యం అయింది. నేను పోతాను రోజు, ఆయన పోతాడో వస్తాడో నాకు తెలియదు. నేను పోయి సార్ని కలుతాను, పిలిపిస్తా తెప్పిస్తా అన్నాడు. మళ్ళీ ఒక రోజు భూమి మీద పోదాంపా అన్నాడు. మళ్ళా పోయినాం. పోయినాక వాళ్ళ అన్న మరి ఇప్పుడు ఏఎస్ఐ గారట, ఏది ఏకాంబరం వాళ్ళ అన్న, ఇక డిపార్ట్మెంటు సార్ ఏమైనా ఫోన్ చేసుకున్నాడో సార్ తోటి చెప్పించుంటే తెలియదు. 20 గుంటలు ఉంటుంది తినేది అంటాడు. సార్ 20 గుంటలు కాదు సార్, 30 గుంటలైనా తీసుకోరు, పానీలు కాదు సార్, పేపర్ తెప్పిరి. 10 రోజులు అవుతుంది. మీరు ఎంత కొన్నాడో ఒరిజినల్ పేపర్ తెప్పియండి, ఒరిజినల్ పేపర్ తెప్పియండి సార్. పేపరే కదా ప్రమాణికం. పానీకి ఎక్కడానికి ఎవరైనా కూడా ఇది కోడి కొట్టుకున్నది కాదు, అడవి కొట్టుకున్న భూమి కాదు, బొంతరాంగయ్యగా అసైన్ చేసిన భూమి. ప్రభరాజ్యం బాపతి ముత్తం సీన్ తీసుకున్నది అదే, మీన్ తీసుకున్నది అదే, ఈయన తీసుకున్నది అదే, పక్కన పాలంచదే లక్ష్మి తీసుకున్నది అదే, ఇదంతా ఆయనదే కదా సార్. పేపర్ ఉంటుంది కదా సార్, మీరు పేపర్ తెప్పియండి అని నన్ను. నీ పేపర్ చెప్పు అన్నాడు. నా పేపరు అంటే నాది ఉన్న ఈరసాయంగులు వెళ్ళయింది, అది మీకు ఇరికే, కోర్టులో నడుస్తాను సార్ కేసు, ఒరిజినల్ డాక్యుమెంట్లు అక్కడ ఉన్నాయి అంటే నీకో న్యాయం ఆయనకో న్యాయం అంటే ఓకే సార్, నా పేపర్ తెచ్చినప్పుడే నీకు భూమి కొలవండి. ఇక కాకపోతే ఇప్పుడు మీరు నా మీద ఏమైనా కేసు పెడతానన్నారు కదా, ఎట్లా పెడతారో మరి. నేనైతే గోడని తిట్టినా, మనిషిని అయితే తిట్టలే, కులం పేరుతోటి నేను తిట్టలే, అసలు ఆయన దోలేపోతలే, ఆయనతో మాట్లాడతలేను సార్. నేను మీలాంటి వాళ్ళు మధ్యవర్తులు వాళ్ళని వస్తే మీతోటి చెప్తాను తప్ప ఆయనతోటి మాట కూడా లేదు నాకు. మాట్లాడతలేను, మాట్లాడితే ఇంకేదన్నా మీద పడుతుందని మాట్లాడతలేను సార్, నాకున్న భయం అది అని నేను అన్న. అరే అట్లా కాదా, లేదు సార్ అన్న. అంతలో సర్వేరు వేరుని పిలిపించిండు ఒకరోజు. ఆ రోజు పొద్దుపోయి మళ్ళొక రోజు వద్దాం అన్నాడు. మీరు మళ్ళొక రోజు వచ్చిన పేపర్ తీసుకొని రావాలి సార్ అన్న. మళ్ళొక రోజు 4 గంటలకు మళ్ళీ వచ్చిండు సిఐ గారు. 3 సార్లు వచ్చిండు అక్కడికి సిఐ గారు. 3వసారి వేణు పిలిపించిండు. 5 అవుతా అని. వేణు ఇది మేము మిషన్ తోటి ఎంతసేపట్లో కొలుతా అంటే, నువ్వు నేను మాట్లాడినంత సేపట్లో కొలుతా సార్ అన్నాడు. అరే అట్లయితే మంచిదే మరి కొలువు అన్నాడు. సార్ పేపర్ లేకుంటే ఎట్లా కొలుతారు సార్ అన్న. ఈయనేమంటాడు, ఆ గోడకి ఎదురుగా నీకు అద్దున్న సార్ అని తోడుతా అండి యాకాంబరం. అసలు గోడ పెట్టిందే మాకు తెలియదు, గోడకు అద్దె ఎక్కడు సార్, పేపర్ తెస్తే సార్, పేపర్లు ఎంత ఉంటే అంత కొలిపియండి, నేను నేను ఒప్పుకుంటలే, నిజంగా నేను ఇల్లు కట్టుకున్నా సార్, ఖాళీగానే ఉన్నది కదా అని అన్నాక ఇక సారు ఫోన్ మాట్లాడుకుంటే వెనక పోయాడు. ఇక మీరు పేపర్ దేని దానికి నేను ఎందుకు సార్, నేను పోతా అన్నా. నువ్వు ఎట్లా పోతావు పక్క మేడం అన్నాడు. నాకు పేపర్ ఉంటేనే ఉంటా సార్, లేదంటే మీరు గొలిపించుకోరి, ఆ భూమి పోని ఎక్కడన్నా పోని, మీరు నా మీద కేసు పెడితే పెట్టురు సార్ అని నేను వెళ్ళొచ్చినాక అక్కడ ఉన్న పెద్ద మనుషులు, శివరాత్రి స్వామి వెళ్ళిపోయింది సార్ అంటే, అరే ఎట్లా పోతాడంటే, మరి మీరు పేపర్ తెప్పియండి, తెప్పిస్తలేరు కదా, మీరు పేపర్ తెప్పియండి, స్వామి లేకున్నా మేము కొలిసి రవ్వు తెప్పిస్తాం అని బరిగెలే బండి ప్రవీణ్ అక్కడ ఉన్న పెద్ద మనుషులు 5-6 వాళ్ళు అన్నారట. అనగానే పేపర్ తేపు అనగానే అప్పుడు ఈయన పేపర్ పట్టుకొచ్చింది ఇంట్లోకి, ఒరిజినల్ పేపర్ తేవడానికి 2 నెలలు అయినా తెస్తలేడు. తెచ్చిన తర్వాత సంబంధిత ఆడ వేణు సర్వేరు ఉన్నాడు, ఆ వేణుకి ఇచ్చిళ్ళు. వేణన్నకి మాకు తెలియదని పెద్ద మనుషులు అంటే వేణన్నకి ఇస్తే, వేణన్న చూసి ఇది స్టిక్కర్ వేసిండి, ఇది దిద్దిండు, కరప్షన్ అయింది అంటే దీని ఒరిజినల్ ఈ 20 గుంటలది దిద్దిన పేపర్ ఒరిజినల్, పాలంచ దేవన్న కాడ కొన్న పేపర్ ఒరిజినల్. సిఐ గారికి చెప్పు అంటే సిఐ గారు అంత దూరాన్ని ఉంటే సిఐ గారికి సార్ పేపర్ కరెక్షన్ అయిందని చెప్పిన తర్వాత సిఐ గారు అని అంటే చెరొకిద్దరు మాట్లాడుకోవాలి, పిచ్చి ఉదల పంచాలు చేయొద్దు ఇంకోసారి అని కొప్పాడుకుంటా, ఎవరు వినకుంటే వాళ్ళ పేరు చెప్పురు నాకు అని సార్ వెళ్ళిపోయింది. ఇక చీకట పడతాను. తెల్లారి నేను ఒక 4 పిలుచుకున్నా, ఆయన ఒక 4 పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్నాడు, ఎల్ఐసిలో పనిచేస్తాడు ఐలర్ అని, ఇంకో నాగపూర్, ఇంకో నాగుర్లపల్లి నర్సన్ అని,
ఇంకో ఇద్దరిని ఆయన పిలుచుకున్నాం, నేను నలుగురిని సరే, నలుగురు పిలుచుకున్నారు. పిలుచుకున్నాం. నేను పోసిన నా లెవెలింగ్ అప్పటికే మట్టి పోసుకొని ఉన్నా నేను. ఆ మట్టి మీద కూర్చొని మాట్లాడారు. మళ్ళీ ఇదే ఒరిజినల్ పేపర్ ఆ పెద్ద మనుషులు తెప్పించుకున్నారు పంచాయతీ కాడికి. వాళ్ళు కూడా చూసిర్రు. చూసి పేపర్ ఎందుకు దిద్దినవే ఆయన, పేపర్ దిద్దిండి ఇది ఇట్లా తప్పే ఇది అని ఏకగ్రీవంగా తీర్మానించారు పెద్ద మనుషులు. అంటే దిద్దిన పేపర్ పెద్ద మనుషుల వాళ్ళ పెద్ద మనుషులు మా పెద్ద మనుషులు అందరు చూసిర్రు. అందరు చూసిన తర్వాత అప్పుడు ఏమన్నారంటే నన్ను పిలిచి ఏంటిది నీ బాధ అంటే, ఇప్పుడు నేను నీకు చెప్పిన బాధ అంత షార్ట్ కట్లో ఒక 10 నిమిషాలలో చెప్పిన వాళ్ళకి. ఓకే, నన్ను ఇట్లా మైనింగ్లో గీనింగ్లో అంత ఇబ్బంది పెడతాను నన్ను చెప్పిన. అరే గింత జరిగిందా అంటే, మరి గింత జరిగిందా అన్న నేనేం చేయాలి అంటే, సరే మంచిగా చెడు మేము చెప్తాం, మేము చెప్పినట్టు వింటావా అంటే, సరే ఇప్పుడు సిఐ గారు అన్నారంటే ఎవడు వినకపోతే మన పేరు చెప్పు అన్నాడు. సరే మీరు ఎట్లా చెప్తారో చెప్పురు అన్న, మీరు ఎందుకంటే నా తరపున కూడా వచ్చిళ్ళు కదా నలుగురు, మీ మాట నేను వినాలి, మీరు ఎట్లా చెప్పినా వింటా అని నేను అన్నా. ఇక వాళ్ళు వీళ్ళు కలిసి మాట్లాడుకున్నాక వాళ్ళు ఏమంటారు, ఆయనకు 20 గుంటలు అయితేనే వింటాడట. ఆయన 20 గుంటలు అయితే వింటానన్నాక మీరు ఎందుకు రావాలి పెద్ద మనుషులు, మనం ఎందుకు ఇక పెద్ద మనుషులు అని ఆడ పెద్ద మనుషులు మాట్లాడుకోవడం జరిగింది. జరిగినాక ఇక ఆయన వింటలేడు, మీరు వినిపిస్తలేరు, ఇంత మాత్రానికి ఇక్కడ మాట్లాడుకోండి. పేపర్ దిద్దిండి అక్రంగా అవపడుతూనే ఉన్నది స్టిక్కర్ వేసి. పేపర్ దిద్దుతాడు ఎవడన్నా ఒరిజినల్ డాక్యుమెంట్ని అని మేము సిఐకి చెప్తామంటే, మళ్ళీ అలా కాదు ఒకరోజు టైం రేపు మళ్ళీ మాట్లాడదాం అన్నారు. మళ్ళీ తెల్లారి మాట్లాడినా మళ్ళీ గదే 20 గుంటలు అంటాడు. 20 గుంటలు అంటే నీకు సిఐ గారే రవితేష్ పువ్వు కదా, సిఐ గారు నీకోసం 3 సార్లు ఎందుకు వచ్చిండు, నీ ఒరిజినల్ ఉంటే నీకు సిఐ గారు రవితేష్ పువ్వు అన్నాకనే ఇక మేము సిఐ గారికి చెప్పుదాం. వచ్చినాక సిఐ గారికి బదిలీ అయిపోయింది, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయింది, సార్ వెళ్ళిపోయిండు. కొత్త సార్ వచ్చిండు. కొత్త సార్ దగ్గర మార్చిలో సమ్మక్క జాతర అయిపోయినాక రమ్మన్నాడు ఇప్పుడున్న సిఐ గారు. సమ్మక్క జాతర అయిపోయినాక మళ్ళీ పోయినాం. పోయి ఆ పెద్ద మనుషులు కూడా వచ్చారు నాతోటి, పైసా ప్రవీణ్ వాళ్ళందరూ వచ్చిళ్ళు. సార్కి ఇట్లా జరిగిందని చెప్తే, సరే అది భూమి విషయం కదా కొంచెం లోతుగా ఆలోచించాలి, నాకు కొద్దిగా టైం లేదు, వచ్చిన కొత్తలో జాతర ఉన్నది, జాతర తర్వాత కలుగురి అన్నాడు. కలిసిన తర్వాత ఇదే కంప్లైంట్లు సార్ అని నేను పోయారికే అప్పటికి ఈయన ఏం చేసిండు, సరే నా మీద దుష్ప్రచారం చేసిండో ఏం చేసిండో, ఇక నాకెందుకు, నాకు ఎవరు ఏం చెప్పారో ఇప్పుడు అందరు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు నాకు తెలుస్తలేదు. ఈరస్వామి ఆ పక్క పెట్టిన మట్టి ఉన్నది కదా, నాకు అవసరం ఉండి 4-5 టిప్పర్లు ఇక నేను నా మైనింగ్ క్లోజ్ చేసుకున్నా, రాళ్ళు వచ్చిందని బంద్ చేసుకున్నా, పోతలేను. నాకు లీజ్ పీరియడ్ ఉన్నా కూడా నేను పోతలేను. ఈడున్నది ఒక 2 ట్రిప్పులు ఎత్తుకుందాం అని చూస్తారుగా నా మీద కంప్లైంట్ చేసారు. సిఐ గారు వచ్చిండు, నువ్వు ఇక్కడ తీయొద్దు మట్టి అన్నాడు. సరే నా బండి తీసుకుపోయిండు, మైనింగ్ రాసిండు, నాకు పర్మిషన్లు చూపించుకొని నా బండి రిలీజ్ చేసుకున్నా. నేను మట్టే తోలుతలేను, నన్ను మట్టి తోలకుండా నా బిజినెస్ చేయకుండా నన్ను ఫోటోలు తీసుడు, అది చేసుడు, అరేంజ్మెంట్ చేసుడు మొత్తం ఏకాంబరంగారే. 6 నెలల నుంచి నిలబెట్టి ఫైనాన్షియల్ కట్టుకుంటాను. ప్లస్ నాకు మైనింగ్లో కూడా 30-40 లక్షలు పెనాల్టీలు వేయించిండు. అధికారులు ఏమంటే ఊక పడతా అంటే ఏం చేస్తారు, ఇట్లా అనే వరకు జీగనే ఇట్లా చూపుతారు. అయినా జరిపోయింది, అయిపోయింది, నేను బిజినెస్ కొలాప్స్ అయిపోయింది. నేనేం చేసిన అంటే ఈ పేపర్ ఇక్కడ ఇచ్చిన, ఈ ఎంఆర్ఓ గారికి ఇచ్చిన కదా 25వ తారీఖు జనవరి నాడు, ఏమైంది సార్ అని నేను తిరుగుడు మొదలుపెట్టిన. అయితే అప్పుడు సిఐ గారు ఏమన్నారంటే, సిఐ గారు ఇప్పుడున్న సిఐ గారు కూడా ఆయనది 20 గుంటలు అంటాడు. మళ్ళా సార్ పోయిన సిఐ గారు చూసిండు, పెద్ద మనుషులు చూసిర్రు, 15 గుంటలే సార్ ఆయనకు ఉన్నది, దిద్దుకున్నాడు సార్, నన్ను ఇబ్బంది పెడతాను సార్, మీరు ఒరిజినల్ తెప్పించి చూడండి సార్ అంటే, ఉన్నదానే ఒరిజినల్, నీ ఒరిజినల్ తేపు అంటే ఉన్నది సార్, మరి ఉంటే పంచాయతీ అయిపోతుంది తేపోరాదు అన్నాడు. పోయాడు, పట్టుకొచ్చినాక నేను పర్సనల్గా చూపిస్తా సార్ అంటాడు సిఐ గారికి. పర్సనల్గా చూపించడం సార్, పేపర్ ఆడ పాటేసేదానికి అంటే, సరే పంచాయతీ కానీ రాజస్వామి నువ్వు బయటికి పో అని సిఐ గారు అంటే, నేను బయటికి పోయినా. ఏం మాట్లాడిండో సిఐ గారు, పేపర్ చూసిండో లేదో నాకు తెలియదు. మళ్ళీ పిలిచిండు, ఆయన 20 గుంటలు ఆట అంటాడు. కాదు సార్ 15 సార్ అంటే, మరో పని చేస్తా, నువ్వు రికార్డు ప్రకారంగా అనేది 15 అని తెస్తావా, తెస్తానంటే నేను ఏకాంబరం నేను తెస్తా సార్ అన్న. ఇక మరి ఏం తెస్తా మరి తెస్తే మాత్రం నువ్వు రికార్డు ప్రకారం ఎంత తెస్తా అంతలో ఉండాలి నువ్వు అంటే, ఉంటా సార్ అన్నాడు సిఐ గారి దగ్గర. అన్నాక ఇక నువ్వు రేపు అంటే, నేను మార్చి నుంచి ఈ పేపరు ఏమైంది సార్ అని ఎంఆర్ఓ గారి దగ్గర పోయినా, మీకు ఒరిజినల్ పరిశీలించమన్నా కదా సార్ అంటే, 15 రోజులు అవుతుంది అప్పటికి. ఆర్ఐ పోతలేడు రజాక్ సార్, నేను ఆయనను పట్టించిన ఏసీబీకి పట్టించిన అని భయపెట్టించిండట వాళ్ళని. ఇక నాకెందుకు వెళ్ళి అని వాళ్ళు పోతలేరు. ఏంది సార్ అని గట్టిగా అడిగితే ఇంకో గిరిదవారికి రాసిండు. మళ్ళీ 2 గిరిదవాళ్ళు ఉంటారు నర్సంపేటలో, ఇంకో గిరిదవారికి రాసిండు. ఆయన కూడా మళ్ళీ వివరణ అడిగిండు. వీళ్ళంతా చెప్పినాం చూసినాం పేపర్ చూసిరు సార్ అని చెప్తే ఆయన కూడా నవ్విండు. ఆయన కూడా పోలే, నెల అవుతాను. ఏంటి సార్ నా పరిస్థితి, అక్కడ పోతున్నాం సిఐ గారు రికార్డు ప్రకారం తెమ్మనే, ఇక్కడ మీరు ఒరిజినల్ పేపర్ తెప్పిస్తలేరు, నా పేపర్లు తీసుకోండి చూడండి,
అని అంటే ఇక అంతా కాదు సార్, ఇది ఐటీడీ నుంచి వచ్చింది కదా, డిప్టీ కలెక్టర్ గారికే వివరణ వాళ్ళనే ఒరిజినల్ చూసి వాళ్ళనే చర్య తీసుకోమని రాద్దాం అని ఒక పేపర్ రాశారు ఫస్ట్. ఏది డిప్టీ కలెక్టర్ ఐటీడీ ఏమని రాశారు, మీరే పరిశీలించి మీరే చర్య తీసుకోరు అని రాశారు. ఆ లెటర్ పోయినాక నేను పోయారికే అప్పటికే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకన్న సారు ట్రాన్స్ఫర్ అయ్యింది. ఆయన గన్పూర్ వెళ్ళిపోయాడు. సార్ నేను పోతూనే ఉన్నా, 27వ తారీఖు 2వ నెలలో వీళ్ళు పంపారు లెటరు. 29వ తారీఖు నేను పోయేవారికే సార్ రిలీవ్ అయ్యి కలెక్టర్ గారు రిలీవ్ అయ్యి అక్కడ రిపోర్ట్ చేయాలని వెళ్ళిపోయాడు. ఎట్లా మళ్ళా డిప్యూటీ కలెక్టర్ ఎవరైనా రావాలి, వచ్చేదాకా చూసుకుంటుండాక మాకు 15-20 రోజులు కాలక్రమేణా అయిపోయింది. అప్పుడు ములుగులు ఉన్న ఆర్డీఓ సార్కి మళ్ళీ స్పెషల్గా ఆర్డర్స్ ఇచ్చిరట. ఇచ్చినాక పోయి మళ్ళీ ఆ సార్ని కలిసినాం. సార్ ఏమంటారంటే భూమి అక్కడ, సర్వే నెంబర్ అక్కడ, మేమేం రికార్డ్ అక్కడ, మేమేం పరిశీలిస్తాం, మేమేం చర్య తీసుకుంటాం. సరే నువ్వు పిటిషన్ పెట్టినావు, మాకు చూపించినావు, ఇవన్నీ ఓకే, ఇది ఏంది అట్లా కాదు, మళ్ళీ డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని మళ్ళీ లెటర్ పెట్టిండు 3వ నెలల ఇక్కడికి. ఇదంతా ఒక భాగం. ఇక నేనేం చేసిన, అసలు ఈ కొన్న ఆయనను పిలిపియాలి, అమ్మిన ఆయన పాలంచ దేవన్నను సత్యన్న మీ తమ్మునికి చెప్పు, నా బాధ చూస్తాను, ఆయన ఏమైనా ఉంటే బస్ కిరాయిలు ఏమైనా ఉంటే ఇస్తా, ఒక్కసారి రమ్మనన్న అని అంటే ఒకరోజు పిలిపించిండు. నా కోసం దేవన్న వచ్చిండు. దేవన్న వచ్చి ఇదే సైట్ మీద ఉండి యాకాంబరానికి ఫోన్ చేస్తాడు. ఒకసారి ఎత్తాడు, రెండోసారి ఎత్తుతాడు, రూకాల్లో పడుతుంది కదా. ఏకాంబరం ఏడున్నావు, ఏం కథ, మామ అంటే మామ అనుకుంటారు వాళ్ళు, దోస్తులు కాదు, వాళ్ళ దోస్తులే. నాకు కాదు దోస్తు, దేవన్న ఆయనకే దోస్తు, అప్పటి నుంచి దోస్తు. భూమి అమ్మిన ఆయన ఇప్పుడు దేవరాజ ఏకాంబరానికి పాలించ దేవన్న దోస్తు. ఓకే మామ అని మాట్లాడాడు. మేము అందరం ఇట్నే ఉన్నాం. సత్యాన్ని ఉన్నాడు, ఇంకో 2-3 పెద్ద మనుషులు ఉన్నారు, బరిగలాయలే ఉన్నాడు. ఏంటిది అన్నాడు. ఏంది మామ, నేను నీకు 15 గుంటలు అమ్మినా, నేను కొన్నది 15 గుంటలు, నీకు అమ్మింది 15 గుంటలు, నువ్వు దాన్ని పేపర్ దిద్దుకొని నేను 20 గుంటలు అమ్మినా అని చెప్తాను అట. నన్ను ఎందుకు బాధనని చెప్తాను, నేను ఈ కమలాపురం ఊళ్ళో పుట్టి పెరిగినోని, శివరాత్రి సమయం అంటే దూరపోవడం కాదు, వాళ్ళది ఇక్కడనే బచ్చ లేకుండా ముత్తోజిపేట శివారి కింద భూమి ఉండే, మా ఇళ్ళ నుంచి వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. ఇప్పుడు నన్ను పెద్ద మనుషులంతా నాకు ఫోన్లు చేస్తాను, నన్ను పని చేసుకోనియకుండా చేస్తాను, టార్చర్ చేస్తాను, నువ్వు వస్తావా రావా అని. నన్ను ఎందుకు డిస్టర్బ్ చేస్తాను, నేను అమ్మింది ఇంతే కదా నీకు అని అంటే, ఇగో ఇంకోసారి నువ్వు ఫోన్ చేయొద్దు, ఫోన్ చేస్తే నీ ఫోన్ కూడా ఎత్తాను, నేను ఎస్టీని, ఎన్ని ఎకరాలైనా తీసుకొని హక్కు నాకు ఉన్నది, నువ్వు ఇంకోసారి ఫోన్ చేస్తే నీ మీద కూడా SC ST పెడతా. ఎవరన్నారు ఈ మాట? యాకాంబరం పక్క అన్నాడు దేవన్నతోటి. మేము అందరం ఇట్నే నిలబడ్డాం. లౌడ్ స్పీకర్ పెట్టిండు దేవన్న. సత్యాన్ని ఉన్నాడు, ఇంకో బరిగలాయలే ఉన్నాడు, ప్రవీణ్ అన్న ఉన్నాడు, ఇద్దరు పైసా ప్రవీణ్ ఉన్నాడు, ఇంతమంది ఉన్నాం మా సైడ్ మీదనే. ఈ మాట అనగానే ఇక ఆయన ఏం చేస్తాడు, ఉన్న నిజం చెప్పిండు. అన్న ఇట్లా సంగతి అంటే, అన్న నా మీద కూడా SC ST అంటాడు కదా, నేను కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి నేను కూడా పిటిషన్ రాసి ఇస్తా అని దేవన్న నరసంపేట పోలీస్ స్టేషన్కి వచ్చిండు. పోలీస్ స్టేషన్కి వచ్చి నరసంపేట పోలీస్ స్టేషన్లో 14వ తారీఖు 2వ నెలల ఒక పిటిషన్ రాసి ఇచ్చిండు. ఎవరు రాసి ఇచ్చలేదు? పాలంచ దేవన్న. ఎవరి మీద? దేవరాజు ఏకాంబరం మీద. నేను 15 గుంటలే అమ్మినా, ఎక్కువ భూమిని దిద్దుకున్నాడు, నాకు సంబంధం లేదు, నా మీద కూడా నేను ఇట్లా ఫోన్ చేసి ఇట్లా మాట్లాడతాను సార్, నేను అమ్మింది 15 గుంటలేనని నరసంపేట పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చిండు పాలంచ దేవన్న. ఓకే, ఇది జిరాక్స్ ఇది. ఓకే, ఫోటో తీసుకున్నాం అంతే, ఇది ఒక ఎవిడెన్స్. తర్వాత మళ్ళీ ఏం చేసినావు అంటే, అన్న మరి నువ్వు ఊకే రాలేవు, ఇప్పుడు నువ్వు కొన్న పేపర్లో ఆయనకి ఇచ్చినావు, ఇప్పుడు ఆయన నువ్వు ఫోన్ చేస్తే ఎత్తుతలేడు, మరి మాకు నువ్వు గింతే అమ్మినవడానికి ఎవిడెన్స్ ఎట్లా అన్నా అని నేను ఆ సత్యాన్ని వాళ్ళందరి ముంగట అడిగిన. అడిగితే వాళ్ళు ఏం చేసారు అంటే, ఒకటి వివరణ దస్తావేజ్ రాసి ఇచ్చిండు. ఏమని, నేను ఫలాని సంవత్సరంలో బొందరంగయ్య కాడ 15 గుంటలు కొన్నా, 15 గుంటలే అమ్మినా అని 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఒక వివరణ దస్తావేజ్ రాసి ఇచ్చిండు. పాలంచ దేవన్న పెద్ద మనుషుల సమక్షంలో నాకు రాసి ఇచ్చినట్టుగా 15 గుంటలు కొన్నా నేను 97లో, 15 గుంటలే అమ్మినా, ఆయన దిద్దుకున్నాడు భూమి, ఇది నాకు సంబంధం లేదు అని రాసి ఇచ్చిండు. ఇగో ఈ పెద్ద మనుషుల సంతకాలు బరిగెల ఐలయ్య, పైసా ప్రవీణు, బండి ప్రవీణు, ఈ దస్తూరి సత్యనారాయణ రిపోర్టర్. ఓకే, సత్యనారాయణ. ఇగో ఇది దేవన్న సంతకం. ఇగో ఇది రాసి ఇచ్చిండు, ఇది ఒరిజినల్ కూడా ఉంది నా దగ్గర. ఓకే ఓకే, రాసి ఇచ్చిన తర్వాత ఇక ఆయన వెళ్ళిపోయాడు. ఒకరోజు ఉన్నాడు, హైదరాబాద్లో ఉండేట ఆయన ఎన్ని రోజులు ఉంటాడు, మనకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయే క్రమంలో ఆయన ఒకటి పాస్బుక్
సొసైటీలో లోన్ తీసుకుంటాడు. ఎవరు? పాలంచ దేవన్న. ఆ. ఇటుకాలపల్లి సొసైటీలో రాజపేట శివారు కాబట్టి ఇటుకాలపల్లి సొసైటీలో లోన్ ఇచ్చారు. అప్పుడు రాజపేట కార్యదర్శి ఒక సర్టిఫికేట్ చేస్తాడు పాస్బుక్ని. ఇది పాలంచ దేవన్న పాస్బుక్. 97లో ఈయన కొన్నాడు. 97లో కొని దీని మీద లోన్ తీసుకున్నాడు దేవన్న. తీసుకున్నప్పుడు అక్షరాలల్లా 15 గుంటలేనని రాజపేట కార్యదర్శి రాసిండు. అంకెలలో రాసిండు, అక్షరాలలో రాసిండు. 15 గుంటలు మాత్రమే. సర్వే నెంబర్ 117/1/83. ఇది ఈయనకు అమ్మేటప్పుడు ఈ బాకీ క్లోజ్ చేస్తాడు దేవన్న. సొసైటీలో లోను 5,000 తీసుకొని 5,600 మిత్తితోటి కడతాడు. 4,000 తీసుకొని అసలు అప్పు 4,000, ఇంట్రెస్ట్ అవన్నీ కలిపి 5,600 కట్టి చెల్లించి ఈ భూమి ఈయనకు అమ్ముతాడు. దీనికి సంబంధించిన ఒరిజినల్ పాస్బుక్ కూడా నా దగ్గర ఉన్నది. ఒక రికార్డు ఒక అధికారి రాసి ఇచ్చిండు 15 గుంటలేనని. ఇన్ని సాక్ష్యాలు ఉన్నాక, ఇన్ని ఆధారాలు ఉన్నాక ఇక నేనే ఎంఆర్ఓ సారు మళ్ళీ మీరే పరిశీలించన్నాడు కదా. వాళ్ళు 3వ నెలలో మళ్ళీ వీళ్ళు ఒక లెటర్ పెడతారు. డిప్టీ తహసీల్దార్, డిప్టీ కలెక్టర్ గారు ఎంఆర్ఓకు లెటర్ పెడతారు. నేను పోయి మొరబెట్టుకున్నా. ఇక్కడికి వస్తేనేమో పోలీస్ స్టేషన్లో నువ్వు రికార్డు ప్రకారంగా అదే అంటారు నన్ను. అక్కడికి పోతేనేమో మీరే చర్య తీసుకొని మీరే పరిశీలించరని వీళ్ళు చేతులు దులుపుకున్నారు. ఎవరికి వాళ్ళు చేతులు దులుపుకుంటారు. దీని వెనుక మరి ఎవరు ఉన్నారు? దీని వెనుక అంత బలం ఇవ్వలిస్తారు. నేను ఎవరిని అన్యాయం చేయలేదు. నా భూమి కదా ఇది. నా భూమిని కబ్జా చేసి నా మీదనే నన్ను టార్చర్ పెట్టి నా మీదనే ఇట్లా మానసికంగా ఒత్తిడి చేసి నన్ను అన్నం తినకుండా నిద్రపోకుండా కూర్చోకుండా చేస్తాడు కదా సార్. మీరు ఏమన్నా చేయండి సార్. ఇదైతే మా బాబాయ్ అసైన్ చేసిన పట్ట, మా ఒడ్రోళ్ళది. మేమైతే ఎస్టీ కార్డునో ఎస్సీ కార్డునో కొనుక్కోలేదు. 1960 నుంచి ఉన్నాడు మా బాబాయ్. 1900 మీకు 1/7 వచ్చింది 1970లో. సెక్షన్ 70 కంటే ముందే అసైన్ అయిన భూమి ఇది. ఇది మా బాబాయ్కి వర్తించదు. మీరే చూడండి సార్ అని అంటే వాళ్ళ పుస్తకాలు వాళ్ళ జీవోల ప్రకారంగా పూర్తి డీటెయిల్ ఎంక్వైరీ చేయమని మళ్ళీ లెటర్ పెట్టిండు 3వ నెలలో. 4వ నెల 3వ తారీఖు. ఎవరికి పెట్టిల్లు? ఎంఆర్ఓ గారికి. అది ఐటీడీ అది కూడా ఇక్కడ ఉన్నది. ఇగో ఇది ఐటీడీ నుంచి ఎంఆర్ఓ గారికి 3వ తారీఖు 4వ నెలల డీటెయిల్డ్ ఎంక్వైరీ చేయమని పంపించిండు మళ్ళా. ఓకే. ఇది అయితే ఈ లెటర్ వచ్చిన తర్వాత మళ్ళా నేను ఎంఆర్ఓ గారిని సంప్రదించిన. సార్ మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ చూసి నీది గింత అని చెప్తే అయిపోయే పంచాయతీ సార్ ఇది. మీరు నన్ను అన్యాయంగా తిప్పుతారు సార్. దగ్గర కూడా రానిత్తలేరు సార్ మీరు. మీరు అన్నట్టు మీకు పని ఒత్తిడి అంటారు, ఎంపీ ఎలక్షన్ అంటారు, ఎమ్మెల్యే ఎలక్షన్ అంటారు. నేను కాదంటలేను, కానీ నన్ను కూడా చూడండి సార్. నా బిడ్డకి ఇచ్చుకున్న సార్ ఇది. నేను పెద్ద భూస్వామిని కాదు, నాకు ఉన్నదే కాదు. ఇటు పక్క వాడు ఆక్రమించుకుంటాడు, ఇటు ఈయన ఆక్రమించుకుంటాడు, నాదే రోడ్డు కింద పోతుంది. ఇక నాకు భూమే లేదా సార్? డీటెయిల్ ఎంక్వైరీ చేయని మళ్ళీ పంపిండి సార్ మీరు ఇచ్చిన లెటర్. కానీ నేను అన్న అప్పుడు మాకు మెమో పెడితేనే వస్తాం, మెమో పెట్టకుండా మేము రాంగ్ ఓవరాల్గా చెప్తే అని సర్వేరును ఆర్ఐ అంటారు. అంటే లెటర్ ఇవ్వాలన్నారా? లెటర్ ఇవ్వాలి మాకు ఎంఆర్ఓ గారు. మాకు లెటర్ ఇవ్వాలి, లెటర్ ఇవ్వాలి మాకు. ఎంఆర్ఓ గారు లెటర్ ఇస్తే మేము సైడ్ మీదకి వస్తాం. రేపు ఏదైనా జరిగితే మా బతికే ఉంది, మాకు ఎవడు బాధ్యుడు, రేపు అందరు తప్పించుకుంటారు అని వాళ్ళు రానన్నారు. రానంటే మళ్ళీ ఏం సార్ అంటే తిరగంగా వాళ్ళకు లెటర్ పెట్టిండు ఎంఆర్ఓ గారు. లెటర్ పెట్టిన తర్వాత 4వ నెల 24వ తారీఖు నాడు లెటర్ పెడితే ఆ లెటర్ ప్రకారంగా సర్వేరు ఆర్ఐ ఇద్దరు వస్తా అని నన్ను అడిగి రమ్మన్నారు. నేను అడిగిపోయాక నా భూమి మీదకి ఎట్లా వస్తారు మీరు, నన్ను అడగకుండా మీరు ఎట్లా సర్వే చేస్తారు అని ఆర్ఐ నేను అన్నాడట. ఆర్ఐ నేను రానా, నేను సర్వే చేయను, నాకు ఏం లేదు, నాకు లెటర్ చేయలేదు అంటాడు. అనగానే మళ్ళీ ఏమైందో మళ్ళీ తనకు తానే మళ్ళీ ఎంఆర్ఓకి ఫోన్ చేసి నాకు సర్వే చేయండి సార్. సర్వే చేయకుండా ఆపలేరు కదా ఒక అధికారిని, ఆపడానికి ఇవ్వలేం మనం. అది సర్వే చేయని మళ్ళీ నేను మెసేజ్ పెట్టినాక సాయంత్రం రావాలి. మరి మీ ఇష్టం వచ్చినప్పుడు కాదు, నా ఇష్టం వచ్చినప్పుడు రావాలి. అధికారులకే ఆర్డర్ వేస్తాడు ఈయన. వాళ్ళు 3 గంటలకే రమ్మన్నాడు. అబ్బా 3 అయిందా, 3 గంటలకే పోదాం, 4 గంటలకు పోదాం అని 4 గంటలకు వచ్చేసరికి ఈ వీరస్వామి అనే వ్యక్తి, ఇప్పుడు నాది ఎకరం 12 గుంటలు. నేను వీరస్వామికి అమ్మినా, ఇంకో ఎల్లయ్యకి అమ్మినా, మల్లయ్యకి అమ్మినా, ఈ ఎకరం 12 నుంచే కదా. అది ఎకరం 12 అన్నప్పుడు నా అద్దు కాంచి కొలితేనే నా ఎకరం 12 తెలుస్తుంది కదా. నా ఎకరం 12 నా పేరు మీదనే పాని ఉన్నది. ఇంతవరకు వీరస్వామి పాని లేదు, ఎవరి పాని లేదు. ఓకే. నా ఎకరం 12 అనేది నా అద్దు నుంచి కొలిసి చూపించి మిగిలింది ఏకాంబరం వస్తుంది. అట్లా కొలవకపోతే అట్లా కొలవనీయకుండా ఏకాంబరం వీరస్వామి కలిసి స్కెచ్ చేస్తారు.
మా భూమే కోలవద్దు నువ్వు అని నా మీదకి వస్తారు ఫైటింగ్ ఈ వీరస్వామి మనుషులు. అది కలుపుకుంటేనే ఎకరం పన్నెండు గుంటలు. అది కలుపుకుంటే వస్తుంది కదా, అది కాక కాదు. నేను ఒకరితోనే అన్యాయం చేయను. ఇప్పుడు నీ భూమి నా భూమి అంతా కలితేనే ఎకరం 12. దాని 12 ఇచ్చేసిన. ఇప్పుడు మనది ఇంటర్నల్ పంచాయతీ. ఇప్పుడు యాకాంబరంకు మనకు పంచాయతీ నడుస్తుంది కాబట్టి నాది ఎకరం 12 ఎక్కడి నుంచి ఆ అద్దు నేను చూసుకోవాలి కదా. అవును. నువ్వు కొలువద్దంటావు ఏంది అంటే అక్కడ లొల్లి అయింది. అంతకుముందు కొలిసినాం. సరే లాస్ట్కి వాళ్ళకి నచ్చ చెప్పినాం. పైసా ప్రవీణ్ అని పెద్ద మనిషి వచ్చిండు. అరే నీ పంచాయతీ కాదు బాబాయ్, ఈరసామికును యాకాంబరంకు పంచాయతీ, స్వామికును యాకాంబరంకు పంచాయతీ నడుస్తుంది. కాదు, యాకాంబరంకును శివరాత్రి స్వామి బాబాయ్కి పంచాయతీ నడుస్తుంది. ఆ ఎకరం 12 గుంటలు అనేది అద్దు నుంచి చూసుకుంటాడే. నీకు ఇచ్చిండే అయిపోయింది. నీ ఇల్లు నాకు గులగొడతాడు. ఇప్పుడు నీ పంచాయతీ వేరు మేము చేసినాం, ఎక్కువన్నదా తక్కువ ఉన్నదని ఇంటర్నల్ పంచాయతీ. కానీ ఇప్పుడు ఎకరం 12 గుంటలు అనేది 20 గుంటలు అనేది కదా పంచాయతీ నడిచేది. కాబట్టి అది కొలువని అని నచ్చ చెప్పినాక సరే అన్నారు. వాళ్ళు సపరేట్ ఉన్నారు. ఇక ఉన్నాక ఏమయ్యా ఏకాంబరం ఎక్కడి దాకానే నీ భూమి అని ఆర్ఐను సర్వేర్ అడిగిండు. ఆ ఎంక్వైరీ సర్వే చేసే రోజు రిపోర్టర్లు 2 ఉన్నారు. సత్యనారాయణ ఉన్నాడు, అశోక్ అన్న ఉన్నాడు. అన్న ఎందుకైనా మంచిది, నేను ఏమన్నా ముందుకే నా మీద నిందలు పడతానాయి. వాట్సాప్లల్లా గ్రూపులల్లా మంచోడు కాదు చెడ్డోడు కాదు, ఈయన మీద 306 అయింది, ఈయన మర్డర్ కేసు అయింది. నేను మర్డర్ చేసింది లేదు, ఏం లేదు. నా పేరు ఎవడో పెట్టి చచ్చిపోతే నేను అన్యాయంగా సార్ వెళ్తే పోయినా దానిని నన్ను వక్రీకరించి మర్డర్లు అయినాయి. నేను లోతుగా పోతలేను. లోతుగా ఏం చేసినావు, నీ బతికేంది, నువ్వు ఎట్లా జైలుకు పోయినావు, నువ్వు ఎట్లా పిల్లల హరాస్మెంట్ నాకు కూడా ఎరికే. కానీ నాకు అవన్నీ అవసరం లేదు నాకు. ఆయన ఇట్లా చేస్తానని చెప్తాను మీకు. అయితే ఆ క్రమంలో సర్వే చేసిండు. నీది ఎక్కడికే అన్నారు. నాది ఇక్కడికని నా ఆలకుంట సాంబయ్య దాంట్లోకి వచ్చి చూపెట్టిండు. ఇక్కడ నా ప్లాట్లకు వచ్చి ఇక్కడ 23 ఫీట్లు అని, గోడివితలకు వచ్చి 72 ఫీట్లు అని ఇక్కడ చూపించాడు. 72 ఫీట్లు ఇక్కడ, 73 ఫీట్లు అక్కడ అని చూపిస్తాను. ఏంది సార్ అన్న, ఆయన చూపించేది కొలుసుకుంటాం, నువ్వు చూపించేది కొలుసుకుంటాం. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చినాం, ఆయన చూపి అని నువ్వు చూపి అంటే చూపించినాక నీ సంబంధించిన పేపర్లు అని అడిగారు. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ ఇస్తలేడు వాళ్ళకు. నేను ఎప్పటి నుంచి పెట్టినా ఇస్తలేడు. నా సంబంధించిన పేపర్లు అన్నీ ఇచ్చిన, దేవన్న రాసి ఇచ్చినాయి, దేవన్న పోలీస్ స్టేషన్ ఇచ్చినాయి. ఇప్పుడు మీకు చూపించిన పత్రాలన్నీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన. నీ పత్రాలు కూడా అని అడిగిరు వాళ్ళు. నాకు ఆడ ఏం లేవు. అరే సర్వే చేసినా బా, నీ దగ్గర నా పేపర్లు ఉంటే భూమికి సంబంధించినవి, నా దగ్గర ఏం లేవు. సర్వేర్ అడిగిండు, ఆర్ఐ అడిగిండు 2 సార్లు. సాక్ష్యం రిపోర్టర్లు కూడా ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. లేవు అన్నాడు. మొన్న ఇచ్చిన కదా అన్నాడు అడగడగంగా. అరే మొన్న జిరాక్స్ పేపర్ ఇచ్చినావు, అది డిప్యూటీ కలెక్టర్కి పంపినామా, ఇప్పుడు నా కాడ ఏం లేవు, నీ దగ్గర ఉంటే ఈ రాదు అని మళ్ళీ అడిగాడు. నా కాడ ఏం లేవు అన్నారు. సరే అని వచ్చినా అన్న. వాళ్ళ పేపర్లో ఇలా అడుగున్నారా, తీసుకోలేదా, నామం కూడా జరిగింది గది. ఈయన ఇచ్చినాక నా రిపోర్ట్ ఇవ్వండి సార్ అంటే, ఓ రోజు ఆ పని అన్నారు, ఓ రోజు ఈ పని అన్నారు, వాళ్ళకి సర్వే అన్నారు. సర్వేలు 190 ఉంటాయి. చేసుకుంటే లాస్ట్కు నాకు ఈ సర్వే మ్యాపు ఇవన్నీ అయినాక అప్పటికి ఉన్న ఎంఆర్ఓ సారు లీవ్ పెట్టి వెళ్ళిపోయాడు. కొత్త సార్ వచ్చినాక వీళ్ళు 25వ తారీఖు 5వ నెలల వీళ్ళు పంపించారు రిపోర్ట్. ఇక సర్వేర్ ఇచ్చిన మ్యాపు ఇగో ఇది సర్వేరు, ఇగో ఇది ఆర్ఐ ఇచ్చిన రిపోర్ట్. ఏమి ఇచ్చిండంటే వీళ్ళు ఇద్దరు కలిసి కొన్నప్పుడు ఇరువురు కూడా 18 ఫీట్ల రోడ్డుగానే కొన్నాం. మేము కొన్నప్పుడు 18 ఫీట్ల రోడే. ఈ రోడ్డు ప్రకారం ఆర్ఐ ఎంత ఇచ్చిల్లు, భూమి ఎంత ఇచ్చిల్లు? ఎకరం 8 గుంటలని నాది ఇచ్చిల్లు. అంటే ఎంత ఉండాలి, ఎంత భూమి అసలు? నాది ఎకరం 12. ఇగో ఇది మ్యాప్, సర్వేర్ మ్యాప్ ఇది. ఎకరం 12 గుంటలు నాదని ఇచ్చిర్రు, ఎకరం 18 గుంటలు ఆయనదని ఇచ్చిర్రు. ఆయన కొన్నది 15. మరి 18 ఎక్కడి నుంచి వచ్చింది? ఇది చెప్పేది నాన్న ఇచ్చిర్రు. ఇదేమో నాకు అనుకూలంగా ఇచ్చిర్రు, ఇది నాకు సంబరపడతలేను నేను. కానీ ఏగలేకపోతాను నేను మనిషితోటి. ఇగో ఓపిక లేదు నాకు. ఇక ఎప్పుడు వీళ్ళు ఇచ్చినాక కూడా ఇది కూడా కాదని నేను తిరస్కరించలేను కదా ఒక అధికారిని. సరే వాళ్ళు మంచి వచ్చాడో, నా పేపర్ చూసిళ్ళు, అటు పక్క ఇంత పోయిందో ఇటు పక్క ఇంత పోయిందో, నా అదృష్టం మంచిగా లేదో, ఇక నాకు కొట్లాడే శక్తి లేదు. దీని ప్రకారం నాది ఎకరం 8 గుంటలు నాది. ఇది ఈరస్వామి భూమి అంతా కలుపుకొనే, ఏరే కాదు ఇది. అంటే వీరస్వామి కలుపుకొనే ఎకరం 8 గుంటలు. అయితే వెనక ఒక రాయి ఉన్నదన్న, మీరు ఇప్పటికైనా వచ్చి చూడండి. తప్పకుండా. ఏది ఆలకుంట సాంబయ్య ప్లస్ అన్నచేరాల మధ్యలో కాలు ఉన్నారు. కాలు ఉన్నదని చెప్పిన కాలు అక్కడ ఒక రౌతు ఉన్నది. వెనకట వచ్చిన రౌతు, అది ఇప్పటిది కాదు.
ఆ రాయి ఇప్పటికి ఉన్నది. ఆ రాయి కూడా నేను ఫోటోలు తీసి పెట్టుకున్నా. అది ఉన్నది ముందట. ఈ రాయి దాటి వచ్చి 20 ఫీట్లు వచ్చి ఆలకుంట సాంబయ్య ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వచ్చి రాయి పెడతాండి ఇప్పుడు. ఓకే, అంటే ఈయన 20 రోడ్డు కింద పోతే అందరిది పోవాలి. మొత్తం బొంత రంగయ్యదే భూమి. ప్రభురాజ్యం కానించి మొదలు పెడితే మేము అమ్మిన పాలంచ లక్ష్మి దాకా అందరిది రోడ్డు కింద పోతుంది. ఈయనది రోడ్డు కింద పోంగా ఈయనకి 20 గుంటలు ఉంటుంది. ఆమె నాకు కొన్నది 15. ఇక ఇది చెప్పుకుంటూ నన్ను ప్రచారం చేసుకుంటూ ఇప్పుడు పానీలో నీకు ఎంత ఉన్నది, ఎంత చూపిస్తాను? అది కూడా నేను చెప్తానండి. సబ్జెక్ట్ అడిగిరు. ఎకరం 12 గుంటలు నేను పానీ ఎంటర్ చేసుకున్నా. నా పేరు మీద పానీ తీసుకున్నాక నేను మోటర్ చేసుకున్నా. ఒకసారి ఇందాక మీకు చెప్పిన నేను ఒకసారి పానీ తీసుకొని కొనుక్కున్నాక నా భూమి ఎంత ఉన్నది, తగ్గిందా పెరిగిందా అని నాకు ఎందుకు వస్తే డౌట్. పానీతో నాకు ఏం అవసరం? నేను కొనుక్కున్నప్పుడు ఉన్నది నా పానీలు ఉన్నది, కొనుక్కున్నా. అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేసిల్లంటే ఈ 34 గుంటలే నాది ఉండాలని చెప్పి పాలంచ లక్ష్మిది ఎకరం 10 గుంటలు మేము ఉన్నది. పాలంచ లక్ష్మి ఎకరం 10కి ఎకరం 10 మాకు అమ్మేసింది. అవును, ఎకరం 10కి ఎకరం 10 మాకు అమ్మేసినాక ఎకరం 10కి ఎకరం 10 మేము కూడా అమ్మేసినాం. అందులో 20 గుంటలు గుమ్మడిదల సుజాతకు రికార్డుకి ఎక్కింది. 16 గుంటలు శీలం సత్యనారాయణకి ఎక్కింది. 12 గుంటలు ఈసారి వాళ్ళ భార్య వాళ్ళ మిస్సెస్ పేరు ఏదో ఉంటుంది ఆమెకి ఎక్కింది. ఎకరానికి ఎకరం 10 గుంటలు అయిపోయింది. అయిపోయినాక ఈయన ఏం చేసిండు మరి వీళ్ళకి ఈ తెలుగులో ఎక్కడి నుంచి వస్తాయో నాకు తెలియదు కానీ నాది 36 గుంటలు ఉంచి మళ్ళీ 18 గుంటలు పాలంచ లక్ష్మికి ఉంటుంది. పాలంచ లక్ష్మి ఆల్రెడీ మీరు కొని అమ్మినాం. పాలంచ లక్ష్మికి భూమే లేదు. అయితే నాది ఎకరం 12లో 18 గుంటలు పాలంచ లక్ష్మి పేరు మీద పెట్టి 36 గుంటలు నా పేరు మీద పెట్టి నీ పేరు 36 పెట్టి ఇక ఆయనకు 36 ఉన్నది, నాకు 36 ఉన్నదయ్యా. ఎట్లా వచ్చింది ఆ 36? నేను పోయినా ఆర్టీఏ కింద పెట్టినా. నేను నాకు ఆ పేపర్లు కూడా ఉన్నాయి. ఆర్టీఏ కింద ఏమని పెట్టినా నాది ఎకరం 12 గుంటలు ఉండే 2013 సంవత్సరాల 2016-17 సంవత్సరాల 36 గుంటలు వస్తుంది. నా భూమి ఎట్లా తగ్గించిల్లు, ఎవరు తగ్గివ్వండి తగ్గించిల్లు, ఏ డాక్యుమెంట్ ఆధారంగా తగ్గించిల్లు నాది. అప్పుడు ఏ అధికారి ఉన్నాడు నాకు కావాలని నేను ఆర్టీఏ కింద పెట్టిన తహసీల్దార్ ఆఫీస్ ఆఫ్ ద రికార్డ్ నేను ఏం మాట్లాడాను. ఓకే, తీసుకున్నా నేను. అప్పుడు నాకు వివరణ ఇచ్చి చెప్పేటనే బరాబరి అధికారులను కూడా అడగండి మీరు. ఓకే, మీరు ఆ రికార్డు ప్రకారంగా నాకు ఇచ్చిల్లు వాళ్ళు వివరణ. ఏమి ఇచ్చిల్లు? మా దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ లేదు, నీది 36 గుంటల నుంచి కడమ తీసేయడానికి మా కాడ ఎలాంటి డాక్యుమెంట్ లేదు, నీ కాడ ఎలాంటి డాక్యుమెంట్ లేదు, ఎందుకు తీసేసినావు? బై మిస్టేక్ అన్నారు. మరి అది ఏ అధికారి పీరియడ్లో అయింది? విఆర్ఓ కోమల ఉన్నది. అప్పుడు విఆర్ఓ కోమల పీరియడ్లో జరిగింది. అంటే ఇప్పుడు నీది తీసేసి పాలంచ లక్ష్మికి ఎక్కిచ్చిల్లు. పాలంచ లక్ష్మి మొత్తం అమ్ముకోనే భూమి లేదు అంటే నాది తగ్గించి అటు ఎక్కిచ్చిల్లు. నీది కట్ చేసి అటు ఎక్కిచ్చిల్లు. ఎందుకంటే నాది 36 చూపించాలని. మరి ఇప్పుడు అధికారులు దాంట్లో ఇబ్బంది పడతారు కదా. అదే నేను మరి పాలంచ లక్ష్మి ఇక్కడ 18 గుంటలు చూపించాలి కదా, భూమి చూపించాలి కదా. మరి ఏది పాలంచ లక్ష్మి మొత్తం కొన్నాము, ఆ పేపర్ నా కాడ ఉన్నది, మేమే అమ్మినాం. ఇంకెక్కడిది భూమి? ఓకే, ఆమె భూమి ఉన్నదా? రాదా ఆమె భూమి అంటే? భూమి లేదా ఆడ. మరి ఎవరు ఇస్తారో 18 గుంటలు ఆమెకు? అది నా పానీలలో ఎందుకు తక్కువ అయిందని మీరు అడిగినందుకు నా వివరణ ఇది. నాకు ఆర్టీఐ కింద కూడా పెట్టి తీసుకున్నా. ఇంకొక విషయం, ఈ ఇట్లా కాకుండా ప్లస్ ఈ 18 గుంటలు ఈమెకిచ్చి ఇంకో సర్వే నెంబరు 117/1/509. 509 ఎక్కడుంటుందో నాకు తెలియదు. అది ఎక్కడుంటుందో తెలియదు. అందులో 12 గుంటలు రాశారు నా పేరు మీద. ఎవరి పేరు మీద? నా పేరు మీద. నీకు భూమి ఉందా మరి అక్కడ? అక్కడ లేదు, అసలు నాకు భూమి లేదు, నాకు ఉన్నదే ఒక కాడ. మరి ఆ సర్వే నెంబర్ ఎట్లా ఎక్కింది? ఎట్లా ఎక్కింది కూడా తెలియదు. అది ఎందుకు ఎక్కింది సార్ అంటే కూడా మాకు తెలియదు. అదేంటది? నీ తెలియకుండా నీ భూమి నాకు తెలియనే తెలియదు. 509 అనేది దామర చెరువు అటు ఎక్కడ ఉంటుందట. అసలు నాకు తెలియనే తెలియదు. 12 గుంటలు. మరి నాకు అక్కడ 12 గుంటలు చూపిస్తారా వీళ్ళు? అధికారులు చేసిళ్ళు, వీళ్ళు చేసిల్లో నాకు తెలియదు. నేను ఎవరిని నిందిస్తలేను. నాకు అధికారులు అంటే మంచి విలువ. ఎందుకంటే నేను ఎవరితోటి కూడా నేను లొల్లి పెట్టుకోదలుచుకోలేదు. నాకు లొల్లి అవసరం లేదు. నాకు ఉన్నది ఇదన్నా. నాకు 100 ఎకరాలు లేదు, నాకు 1000 ఎకరాలు లేదు. నేనేం భూస్వామిని కాదు. చిన్న చిన్నగా సైకిల్ దొక్కుంటా నేను చిన్న పనులు చేసుకుంటూ పైకి వచ్చిన. నా పిల్లలు చదివించుకున్నా. నేను ఎవ్వరికి హాని చెయ్యను కూడా. నేను చెప్పిన అక్షర సత్యాలు ప్రతిది కూడా పేపర్ టు పేపర్ ఉంటుంది. లేదు అంటే ఇప్పుడు ఒకటే విషయం ఇక్కడ సంబంధించి ఇప్పుడు ఇది 36 గుంటలు మాత్రమే పాలన వస్తుందని ఒకటి చెప్తా ఉన్నాను. ఒకటి. రెండోది పాల్వంచ లక్ష్మి అక్కడ భూమి లేదని నువ్వు చెప్తావు. అవును, పాల్వంచ లక్ష్మి లేని భూమి అక్కడికి వచ్చింది. అవును. సో నువ్వేమో ఎకరం 12 గుంటలు ఉండాలన్నది అని చెప్పేసి అంటాను. అంతే. సో
ఇప్పుడు దీంట్లో ఫైనల్గా ఇప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు? ఏం లేదు, వాళ్ళు ఏమంటారంటే ఈ ఆర్డర్ వచ్చింది, ఈ ఆర్డర్ వచ్చినాక నేనేం చేసిన అంటే నాకు ఒక కాపీ వచ్చింది, దేవరాజ ఏకాంబరంకి ఒక కాపీ పోయింది, ఎంఆర్ఓ కాపీ వచ్చింది, రిజిస్టర్ పోస్టే బై రిజిస్టర్ పోస్ట్ వస్తాయి. వచ్చిన తర్వాత నేను ఇది పట్టుకొని సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా డిప్యూటీ తహసీల్దార్ గారు ఉన్నారు ఆ రోజు. వాళ్ళకి అప్పుడు అందిందో లేదో కానీ నేను ఇచ్చిన, చూసిండు, చూసి ఓకే ఈ లెక్క ప్రకారం నువ్వు ఉండిపో అన్నాడు. ఇక మరి ఏంది సార్ మరి ఇది అని నేను అడిగిన. నాకు ఇంగ్లీష్ రాదన్న, ఇది ఇంగ్లీష్లో ఆర్డర్ ఉన్నది, నేను చదువుకున్నది ఇంటర్మీడియటే, నాకు పెద్ద ఇంగ్లీష్ రాదు. చదివిండు పిఓటి యాక్ట్ గీఓటి యాక్ట్ అన్ని చదివి ఏమన్నాడంటే పిఓటి యాక్ట్ అనేది ఇప్పుడు అంటే ఎంత నీకు చేసిండు? ఇప్పుడు ఎకరా 8 గుంటలు చేసిండు. ఎకరా 8 గుంటలు నీకు, 18 గుంటలు యాకాంబరం చేసిండు. మరి ఎకరా 8 గుంటలు చేసినప్పుడు అక్కడ హద్దులు వేసిలా వీళ్ళు? హద్దులు వేయలే, ఇదే చెప్తాను ఇప్పుడు. అయితే పోయినా ఇది చూపించిన డిప్యూటీ తహసీల్దార్ గారు ఏమన్నారంటే ఇదంతా చదివిండు, ఈ పిఓటి అనేది నీకు వర్తించదు, సిటీకి 5 కిలోమీటర్ల దూరాన్ని ఉండాలి, సిటీకి 5 కిలోమీటర్ల లోపు పిఓటి ఉండదు, దీని ప్రకారం ఇక నీ లెక్క ప్రకారం నువ్వు ఉండిపో, నీ పని నువ్వు చేసుకోపో అన్నాడు. ఓకే అని పోయినా. నేను డైరెక్ట్ పోలేను కదా, మళ్ళీ పోతే లొల్లి. ఇప్పుడు అయితే నేనేం చేసిన, సిఐ గారు ముంగట 3వ నెలలో ఒక అగ్రిమెంట్ అయ్యిండు, రికార్డు ప్రకారం ఆయన ఎంత తెస్తే అంతకు ఉండాలని సిఐ గారు చెప్పిండు, ఇప్పుడున్న సిఐ గారు. ఆయన కూడా సరే అన్నాడు. ఇక ఆయన 20 గుంటలు 18 గుంటలు 20 50 గుంటలు ఎంత వదిలేయి, రికార్డు ప్రకారంగా దేపో అన్నాడు సార్. నేను ఇది పట్టుకొని సిఐ గారి దగ్గర పోయాను. పోతే సిఐ గారు 2 రోజులాగా అన్నాడు, 3 రోజులాగా అన్నాడు, ఆయనకు బిజీ ఉండే. లాస్ట్కు 10-15 రోజుల తర్వాత పిలిపి సార్ ఈ రికార్డు ప్రకారం అంటే నువ్వు ఎంఆర్ఓకి పో అంటాడు. ఎంఆర్ఓ సారు డిప్యూటీ కలెక్టర్ సార్ అందరు రాసిరు సార్, ఇది మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది కాదు, ఇది నా కాపీ మీకు చూపిస్తానా, దీని ప్రకారం యాకాంబరం పిలిచి దీని ప్రకారం ఉండమని చెప్పండి. మీ ముందట జరిగింది కదా ఆ రోజు, జరిగిన పంచాయతీ మీ ముంగటనే కాబట్టి మీ దగ్గరకు వచ్చిన సార్, నేను మళ్ళా పోయి లొల్లి పెట్టుకోలేను అని. ఇంకొక ముచ్చట, ఈ జరిగే క్రమంలోనే ఈయన ఏం చేసిండు, 3వ నెలలా నేను మట్టి లెవెల్ పోసుకున్నా. నా మట్టి మొత్తం తెల్లందాకా జేసీ పెట్టి మొత్తం ఒక 30-40 టిప్పర్ల మట్టి తీసుకుపోయి ఈయన 15 గుంటల చక్కగా ఒక పొక్క తీసుకుంటాడు వెనకట. ఆ పొక్క తీసిన మట్టి ఈయన రూమ్లలో పోసుకుంటాడు అన్నట్టు. ఆ బొందు ఉంటుంది కదా, ఈ మట్టి అంతా బొందలు నెట్టుకున్నాడు. నా మట్టి బొందలు నెట్టుకున్నాడు సార్ అని నేను 3వ నెలల 16వ తారీఖు నాడు పిటిషన్ ఇచ్చిన సిఐ గారికి. అందుకోసం పోయిన నేను ఆ రోజు పోలీస్ స్టేషన్ పోతే నాకు రసీదు ఇచ్చిండు, అది కూడా ఉన్నది ఎవిడెన్స్. నా మట్టి తీసుకున్నాడు సార్ అంటే పట్టించుకోరు నాను. ఆయన గోడ కూలిందట, ఏదో నష్టం జరిగిందట, గోడ కూలిందంటాడు సార్. అసలు గోడ వాళ్ళ దాంట్లో ఉన్నది, గోడ నా దాంట్లో ఉంటే నష్టం ఆయనకి ఎక్కడిది, ఆయన దాంట్లో గోడ ఉంటే నేను నష్టం అదే కేసు చేయాలి అన్నాక ఈ సర్వేకి ఒక రోజు ఎంబడిపడి నేను ఆన్లైన్లో సర్వే చేసుకోమన్నాను. ఈ డిప్యూటీ కలెక్టర్ గారు రాయక ముందు ఆన్లైన్లో సర్వే కట్టుకోపో అన్నాడు సర్వేరు. ఆన్లైన్లో పోయి అప్లికేషన్ చేసిన 300 కట్టిన, ఆన్లైన్ సర్వేకి తిరిగితే ఒకరోజు వచ్చిళ్ళు. సర్వే చేస్తా అంటే యాకాంబరం 100కి ఫోన్ చేస్తాడు, 100కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళు వస్తారు. ఏంటిదే బాబు మాకు ఫోన్ చేసిన ఏంటంటే గవర్నమెంట్ సర్వేర్ సార్ ఇన్నే ఉన్నాడు, మరి మేమైతే ఏం చేయాలి, నా భూమి సర్వే చేసుకుంటానని నేను. నువ్వెందుకు ఫోన్ చేసినావా, నువ్వే చేసినావు అంటే నేనే చేసిన సార్. నువ్వు 100కు డయల్ చేసినావు అబ్బా, మేము వచ్చినాం, నీకు ఏ విధంగా సహాయపడాలి మేము అని అందులో ఉన్న కానిస్టేబుల్ సార్ అడిగిండు. సార్ నా గోడ గులి బాబు సర్వేర్ వచ్చిండు, సర్వే చేస్తే గోడ నీ దాంట్లో ఉన్నదనుకో నష్టపరిహారం కట్టిస్తాం, ఆయనదే కేసు పెడతాం, సర్వే చేస్తేగా తెలిసేది అని సార్ మంచిగానే అడిగాడు. ఇక అప్పటికే ఈ సర్వేరు లొల్లి అవుతుంది, ఇక నాకు వద్దా నేను వెళ్ళిపోయాడు, సర్వేర్ సాబ్ వెళ్ళిపోయాడు. పోలీసు వాళ్ళు వీళ్ళంతా మాట్లాడే వరకే వాళ్ళు వెళ్ళిపోయారు, సర్వే చేయలే. అంటే ఎప్పుడు సర్వే చేయనియాడు, ఇబ్బంది పెడతాడు, ఇట్లా చేస్తాడు. ఆ క్రమంలో నా మట్టి తీసుకుపోయింది సార్ గారు అని ఆ పోలీసు వాళ్ళకి కూడా చూపించిన, సైడ్ మీదకి వచ్చిర్రు. నేను పిటిషన్ పెడితే ఎంక్వైరీ పంపించిండు సిఐ గారు, మట్టి తీసుకుపోయింది వాస్తవమే సార్, నేను దాంట్లో నింపుకున్నాడని కూడా చెప్పారు. చెప్పినా కూడా సార్ ఏమన్నాడంటే ఫస్ట్ ఈ భూమి పంచాయతీ కానీ పో, మరి గోడేదా కూలిందాడ పోదామా పో అని నన్ను ఎలగొచ్చిండు. నేను మాట్లాడకుండా వచ్చిన. ఇప్పటికీ నా మట్టి తీసుకొని ఆయన పొక్కలో నింపుకున్నాడు. మరి ఈ సంఘ సార్ అది మట్టి తీసుకున్నాడు, దీని ప్రకారం ఉండాలి సార్ అని పోయినా. మొన్న పిలిపించిండు, ఒరిజినల్ పేపర్ తెప్పియండి సార్. మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చినాక ఏమంటాడంటే ఏకాంబరం తప్పుడు సర్వే చేసిండు, ఆర్ఐ తప్పు, ఎంఆర్ఓ తప్పు, అందరు తప్పే, నేనే ఫేర్, నాది 20 గుంటలు అని కలెక్టర్ గట ఏదో ఇన్వార్డులు ఇచ్చిండట. కలెక్టర్ గారికి ఇస్తే సర్వే చేయమని ఇస్తే నేను కూడా ఇచ్చిన అన్న ఇలా ఇగో ఇట్లా కలెక్టర్ గారికి ఇగో ఇట్లా ఇచ్చిన. నేను ఎవరు నువ్వు కలిసినావా? నేను ఇలా కలెక్టర్ గారిని కలిసిన, నాకు ఇబ్బంది అవుతుంది,
మేడం సర్వే చేసిండ్రు సంబంధిత అధికారులు, డిప్టీ కలెక్టర్ గారు ఆర్డర్ ఇచ్చిండు, ఇచ్చినా కూడా ఇది కాదంటారు. మా బాబాయ్కి అసైన్ చేసిన భూమి ఇది, నేనేమో ఎస్సీ ఎస్టీల కాడ కొనలే, నేనేమన్నా గుద్దబాల్సిన భూస్వామిని కాదు మేడం, నా సర్వే తప్పని ఈయన అంటాడు. స్టేషన్కి పోమన్నారు, స్టేషన్ కూడా పోయినా, స్టేషన్ కూడా పిలిపించండి సార్. అయినా వాళ్ళు అసలు పోలీసులు పట్టించుకునే మ్యాటర్ కాదు కదా. అయినా సరే పోయినాం, సార్ దగ్గర పంచాయతీ జరిగింది కాబట్టి పోయినాం. పోతే ఒరిజినల్ పేపర్ తెప్పించండి సార్. అది సార్ కూడా చూసిండు, దిద్ది స్టిక్కర్ వేసి ఉన్నది. ప్రతి ఒక్కరు పేపర్ చూసిన వాళ్ళే స్టిక్కర్ వేసి ఉంటుంది. ఒక ఒరిజినల్ డాక్యుమెంట్ దిద్దుతారా? దిద్దిండు, దిద్దుడే తప్పు. ఇంకా నా సర్వే తప్పు, అది తప్పు, ఇది తప్పు అని రోడ్డు కింద మా ఒక్కళ్ళే పోతాడ. ఎకరం 12 గుంటలకు నాదే 18 గుంటలు పోతుందట. ఆయన 15 గుంటలు కొన్నానికేమో పెరుగుతాడ, 22 గుంటలు అవుతాడ. మరి ఇది ఎక్కడ న్యాయమో నాకు అర్థం కాలే. నేను ఏమంటానంటే లాస్ట్గా మీ ద్వారా మీ స్టూడియోకి నన్ను పిలిపించారు కాబట్టి సరే, ఇప్పుడు నేను రాకపోతే దొంగనైతా. మీరు ఫోన్ చేసిళ్ళు, నీ మీద ఇట్లా అభియోగం వచ్చింది స్వామి గారు, మరి మీరు రాండి అన్నారు. నేను కూడా వచ్చిన, ఎట్లాగొచ్చినా ఇవాళ కలెక్టర్ గారిని కలిసిన, కలెక్టర్ గారికి కూడా నా బాధ చెప్పుకున్నా. మీరు డిప్టీ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ ఉన్నది, ఈ యాక్టులు నా ఒక్కనికే వర్తించాయి. గవర్నమెంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వర్తిస్తాయి. రాజపేటలో చాలామంది బీసీలు ఉన్నారు, నేను ఒక్కనే బీసీని కాదు. మరి ఇదంతా నేను కూడగొట్టుకున్న భూమి కాదు. ఈ ఆర్డర్ ప్రకారంగా నేను ఉంటా. నాకు ఈ ఆస్తి అంటే ఇప్పుడు సర్వే చేసిన వాళ్ళు ఎవరైతే సర్వే చేసేళ్ళు కదా, ఎకరం 8 గుంటలు శివరాత్రి స్వామి అంటే నీకని చెప్పిళ్ళు, 18 గుంటలు దేవరాజు యాకమరావు అని చెప్పిళ్ళు కదా. మరి వీళ్ళు సర్వే చేసిన వాళ్ళు ల్యాండ్ చూపిస్తారా? ల్యాండ్ ఉన్న చూపిద్దామని రమ్మని పోతే నేను ఎంఆర్ఓ గారి దగ్గర పోయినా. ఈ పోలీస్ స్టేషన్కి పోతే సార్ ఏమన్నాడంటే ఆయన రీసర్వే పెట్టుకున్నాడట, రీసర్వే దాకా ఆగు అని సిఐ గారు అన్నారు. పేపర్ దిద్దింది చూసిరు, అన్ని చూసిరు, కానీ రీసర్వే పెట్టుకున్నా సార్ నేను అని చెప్తాను. అంటే పోలీసుల మ్యాటర్ కాదు కదా, కాదు. కానీ మళ్ళీ నేను ఎంఆర్ఓ కాడికి పోయినా, ఇది అంతా చేయాల్సి రెవెన్యూల కాడికి పోయినా. మొన్న పోయినా, వారం రోజుల కింద పోయినా, ఎంఆర్ఓ గారిని కలిసిన, తహసీల్దార్ గారిని. సార్ ఈ రికార్డు ప్రకారంగా, ఈ మ్యాప్ ప్రకారంగా సర్వేని పంపించండి సార్, సర్వేని పంపించండి. సర్వేని పంపించి దీని ప్రకారం అక్కడ రాయేసి వస్తే మా పని మేము చేసుకుంటాం సార్ అని నేను అంటే, నేను రాను, అది అసైన్ ల్యాండ్, మేము వస్తే వేరే అవుతుంది, మీరే చూసుకోవాలి. మరి మేము ఇద్దరం కొట్టుకొని సావాలనా సార్? ఎవరు ఉండాలి అట్లానే? తహసీల్దార్. ఓకే, కొత్త వచ్చినాయినా మేము ఇద్దరం కొట్టుకొని సావాలనా సార్? మరి మీరు వచ్చి ఆడ చూపిస్తే అయిపోయేదానికి ఇప్పుడు మేము పోతే లొల్లి అవుతుంది. మీరు ఉన్నారనుకో, గవర్నమెంట్ అధికారం కూడా మా పని మేము చేసుకుంటాం. ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే ఎస్టీ అని ఒక ఆయుధం ముంగడ పెట్టుకున్నాడు, నేను ఎస్సీ ఎస్టీ కేసు పెడతా, నా మట్టి తీసుకుంటాడు, అన్నీ ఆగమాగం చేస్తాడు. అద్దులు ఉన్నాయి కదా సార్, ఆయన పేపర్లో ఆయన కొన్న అద్దులు ఉన్నాయి కదా, అద్దులు దాటి ఎవరు వచ్చిర్రు? మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే. ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు ఇక్కడ అసలు ఈ రిపోర్టే తప్పు. ఈ రిపోర్టు ఇప్పుడు యాగమరం ఫస్ట్ మార్కి వచ్చి యాగమరమే, ఆ తర్వాతనే మీకు ఫోన్ చేస్తున్నాం. యాగమరం చెప్పేది ఏంది, ఈ ఎకరం 8 గుంటలు అనేది కూడా భూమి అక్కడ లేదు, లేకపోయినా అధికారులు వాళ్ళు కావాల్సుకొని వన్ సైడ్ చేస్తారని ఆయన వాదన అది. మరి అధికారులు ఇప్పుడు ఎకరం 8 గుంటలు చేసిళ్ళు, 18 గుంటలు యాగమరం చేసిళ్ళు కదా, 15 గుంటలే యాగమరం అని చెప్తా ఉన్నాం. ఇంకా రోడ్డు కింద పోతే ఇంకా పోతుందని చెప్తా ఉన్నాం. పాలు వంచే దేవుని దగ్గర ఆయన అమ్మిందికి అంతే 15 అని చెప్పి చెప్తారు కదా. ఆయన పేపర్ ప్రకారమే ఉంటా అంటాడు ఆయన. ఇప్పుడు యాగమరం ఏమంటాడంటే, నాకు పేపర్లు ఉన్నాయి, నేను పేపర్ ప్రకారం ఉంటా అంటాను. ఓకే, నువ్వేమంటావు? నేను కూడా ఓకే అన్న, మీ దగ్గరికి వచ్చిన ఆయన ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రకారం ఆయన ఉంటే నా ఒరిజినల్ డాక్యుమెంట్ ప్రకారం నేను ఉంటా, అంతేనా? ప్లస్ ఇంకొకటి, ఆ డాక్యుమెంట్ కూడా కాదు ప్రామాణికం. మనకు ఒక అధికారులు, ఒక స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఒక ఎంఆర్ఓ, ఒక మండలాధికారులు, ఒక డిస్టిక్ అధికారులు. ఐటీడీఏ అంటే సముద్రం, ఐటీడీఏలో ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ 170 భూములకు వాళ్ళదే, వాళ్ళే ఒక కోర్టు, వాళ్ళు ఇచ్చిందే ఫైనల్ అని ఆయన కాడికే తిరుగుమన్నారు అందరు అధికారులు. ఈ అధికారులు కూడా వాళ్ళకే రిఫర్ చేసిరు. ఆ అధికారి వీళ్ళకి పిటిషన్ ద్వారా వీళ్ళకి నోటీస్ పంపి వీళ్ళకు లెటర్ పెట్టిండు, మీరు సర్వే చేయమని. మొన్న తహసీల్దార్ గారు అదే అన్నారు నన్ను, సార్ మీరు రానంటారు సైట్ మీదకి, మరి ఎట్లా ఇచ్చిరు సార్ అంటే, మేము మమ్మల్ని ఎస్డిసి అడిగిండు లెటర్, ఎస్డిసి గారు అడిగితే ఎస్డిసికి ఇచ్చినాం, నీకు ఇవ్వలేదు కదా అన్నారు. ఓకే సార్, ఎస్డిసికి ఇచ్చిళ్ళు, ఎస్డిసి గారే మాకు ఇది పంపిండు, మీరు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎస్డిసి గారు మాకు ఇది పంపిండు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారు. దీని ప్రకారం వచ్చి మాకు అక్కడ చూపెట్టండి సార్. నేను అడిగిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గారికి ఫోన్ చేసి అడిగిన, ఆ రికార్డు ప్రకారంగా మేము ఇచ్చిన ఎకరం 8 గుంటలు 18 గుంటల ప్రకారంగా ఎంఆర్ఓ గారు, తహసీల్దార్ గారు వాళ్ళ సర్వేని పంపించి రౌతులేమను, మేము పిఓటి యాక్ట్ అనేది భూములు గుంజుకోమని చెప్పలే, దీని ప్రకారంగా పహానీలు కూడా చేంజ్ చేయమని చెప్పినాం
ఆయనకు 20 గుంటల పాని ఉన్నది, నీకు 36 గుంటలే ఉన్నదో, ఎకరం 12 ఉన్నదో మాకు తెలియదు. ఎకరం 12 ఉన్నా కూడా ఈ కాంచి ఎకరం 8 నీ పాని ఉండాలి, 18 అయిన పాని ఉండాలి. వాళ్ళు ఇచ్చిన మ్యాపే కదా, దీని ప్రకారం రాళ్ళేమను పాని సరి చేయమను. మేము ఇచ్చిన లెటర్ అది, మేము ఇచ్చింది భూములు గుంజుకోమని కాదా బాబు అని వాళ్ళు క్లారిటీ ఇచ్చిళ్ళు. సార్ ఏమంటాడంటే అది పిఓటి యాక్టు, నేను లెటర్ పెడతాం, 2 నోటీసులు ఇస్తాం అంటే నేను ఒకటే అంటాను. 40 మందికి ఉన్నారు ఇక్కడ నుంచి అక్కడ దాకా రాజపేట దాకా. మా ఒడ్డీళ్ళకు కూడా 10-15 మందికి ఇచ్చిళ్ళు అసైన్ పట్టాలు. అందరూ తీసుకోండి, నేను ఒక్కనే ఉన్నానా అంటే నీది పోతే అందరిది పోవాలి అంతే కదా. నేను ఒక్కనే ఉన్నానా అన్న, నేను ఒడ్డురోడిని అన్న, మేము కుదవలసిన వాళ్ళం కాదు, మేము వేరే అదర్ కాస్ట్ కాదు, మేము వెనుకబడిన తరగతులలోనే ఉన్నాం. మేము వెనుకబడిన ఉండి కొట్లాడుతాం వాళ్ళకి కలుపుమని. మేము బండ కొట్టుకొని మట్టి పని చేసుకొని బతికేటోళ్ళం. మేమేదో ఇవాళ ఒక్కని కష్టపడి నేనేదో తెల్లంగి తొడుకోగానే మా కులపుల్ల అంతా మేము ఎంత ఏనాది తట్టలు పట్టుకొని తిరుగుతాను. మా ఆయన నేను ఎస్టీ అంటాడు, ఆయనది మేడపల్లి అన్న, వాస్తవంగా ఆయనది మేడపల్లి. ఇంకొకటి నేను చెప్తా వినండి, ఈయన నేను స్వచ్ఛంద సేవకు కొన్న స్వచ్ఛంద సంస్థ నడిపిస్తాను అంటాను కదా, అది ఆ భూమి ఇప్పుడు ఆయన ఉన్న ఇల్లు అదంతా చందాల మీద కొనుక్కున్న భూమి. నియాసుండి నాసుంటోళ్ళు డబ్బులు ఇస్తే కొన్న భూమి అనాథ పిల్లల కోసం. ఇలా పిల్లలు లేరు, ఏం లేరు, అందరిని వదిలేసి అందరిని పంపించేసి ఈయన సొంత ఇల్లు సోషల్ వెల్ఫేర్ వెనుక 280 గజాల జాగా ఇల్లు ఉన్నది ఈయన. ఉంటే దాన్ని అమ్ముకున్నాడు 2 ఏళ్ల కింద. అది అమ్ముకొని పర్మనెంట్గా వచ్చి ఇళ్ళనే ఉంటాడు. ఇక నువ్వెవ్వాలండి ఉండటానికి, నువ్వెవ్వాలి ఉండడానికి? నువ్వు ఒక సంస్థ పేరు మీద కట్టినవు, సంస్థదైతే చెప్పు మరి. నేను ఇవాళ సంస్థకు ఏదో అన్యాయం చేస్తానా, శివరాత్రి స్వామి ఆక్రమిస్తాడని దుష్ప్రచారాలు చేస్తాడు, నేను పేపర్ ప్రకారంగా పోతాను. మొత్తం అసలు వీళ్ళ అధికారులతో కూడా సర్వేలతో నేను ఒక్కటే అంటానా, మీ ద్వారా అధికారులను మళ్ళీ కోరుతానా. తహసీల్దార్ గారు కావచ్చు, డిప్యూటీ కలెక్టర్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, సంబంధిత ఈ భూమి మీద సర్వ హక్కులు కలిగిన అధికారులు ఎవరైనా కావచ్చు, నేను అధికారి చెప్పినట్టే ఇనుకుంటూ వస్తాను 2 సంవత్సరాల నుంచి. ఏ అధికారిని కూడా నేను కించపరచలేదు. ఫీల్డ్ మీదకి వచ్చి చూడమని చెప్తానా, ఫీల్డ్ మీదకి వచ్చి ఎంక్వైరీ చేయని చెప్తానా. ముందట గోడ ఎక్కడ ఉన్నది, వెనక బోర్ ఎక్కడ ఉన్నది. మనమంతా హిందువులు కాకుండా ఇవాళ రేపు ముస్లింలు కూడా వాస్తు పాటిస్తాను. బోర్ వేసుకున్నాక బోర్ అవతల 20 ఫీట్ల జాగా ఉంటుంది ఎవరికన్నా. గుండె మీద చేసుకొని చెప్పమానండి, నేను వదిలిపెట్టి వెళ్ళిపోతాను, నాకు వశపడతలేదు, SC ST పెడతానని బెదిరిస్తాడు, తిట్ట ముందుకే తిట్టిందని చెప్తాడు, వాట్సాప్లలో పెడతాను. నేను ఒక్కరోజు కూడా వాట్సాప్లో పెడతలేను. నాకు ఎందుకు, నేను అధికారుల కాడికి పోతాను, అధికారులు న్యాయం చేస్తారు అనుకుంటాను. తిరిగినా వాళ్ళ చుట్టూ తిరిగినా వాళ్ళు ఇచ్చిర్రు రిపోర్టు, వాళ్ళు అనుకున్న టైం ప్రకారం వాళ్ళకి వీలైనప్పుడే ఇచ్చిర్రు. ఆ వీలైనప్పుడే ఆ ప్రకారం ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చినాక కూడా నన్ను ఇప్పుడు ఈ ఆర్డర్ వచ్చింది ఇచ్చిళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే సర్వే చేసిల్లో, వీళ్ళు సర్వే చేసిన దాంట్లో వీళ్ళు అక్కడికి వస్తే ఆ భూమి కనబడుతుంది, పక్కా కనబడుతుంది. అయితే ఆ రోజు కూడా నేను అన్నా సర్వేయర్ సాబ్ని, సార్ మరి రౌతులు ఎత్తలేరు ఏందని కూడా అడిగిన. ఆర్డర్ వచ్చినాక ఆర్డర్ ప్రకారం వేస్తాం అన్నాడు. లేదు వాళ్ళే ఏదో పేపర్ మీద రాసిండు అనేది యాగమనం. ఇప్పుడు 18 గుంటలు ఎకరం 8 గుంటలు ఈ మ్యాప్లు ఉన్న ప్రకారం భూమి వెళ్తుంది, పక్కా వెళ్తుంది. ఆయన మా దగ్గరికి వచ్చిన 18 ఫీట్ల రోడ్డు తోటే మళ్ళా చెప్తాను నేను. ఆయన రోడ్ సెంటర్ నుంచి 60-50 అని తీస్తే వెళ్ళదు. అందుకే ఇక్కడ వాంగ్మూలం కూడా ఉన్నది. ఆ రోజులలో ఎంత అనేది వాళ్ళ మిగతా వాళ్ళు తీసుకుంటాం కదా, అది తీసుకోవాలి. ఇప్పుడు పాలంచ లక్ష్మి ఎట్లా కొన్నది, ఇప్పుడు పాలంచ దేవా నాకు అమ్మినాయన ఉన్నాడు కదా, అసలు అమ్మినాయన ఎన్ని ఫీట్ల రోడ్డు తోటి కొన్నాడో అడగా రాదండి. అదే నేను ఏమంటానంటే మా దగ్గరికి వచ్చి కూడా ఆయన ఏమంటారంటే పోడు కొట్టుకున్నది కాదన్న, కొనుక్కున్నదే కదా, కాకపోతే ఆ ధర తక్కువ ధర ఎక్కువ అయింది. అందుకే నేను ఏమంటానంటే మా దగ్గరికి వచ్చినాక కూడా ఆయన ఏమంటాడంటే శివరాత్రి స్వామి అధికారులందరినీ కూడా మభ్యపెట్టుకుంటా చేస్తా, ఓపెన్ ఇది దాపురికి ఏం లేదు ఇలా. సో నాకు అన్యాయం చేస్తాను, నా భూమి కబ్జా చేయాలని చూస్తాను అనేది ఆల్రెడీ ఆయన మాట్లాడేది విన్నారు కదా అన్న. సో ఇది అనేది. సో ఇప్పుడు ఆయన పేపర్ నేను చెప్పేది ఒకటి, పేపర్ ప్రకారం ఉంటా అంటాడు. పేపర్ ప్రకారం ఉంటా అంటే ఇదే మేమే ఖచ్చితంగా, ఎందుకంటే పోలీస్ పని కాదు, పోలీస్ పని కాదు, రెవెన్యూ శాఖ పని ఇది. ఆర్డీఓ గారు కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, తర్వాత అక్కడ ఉండబడే ఆర్ఐ గారు కావచ్చు, ఖచ్చితంగా మాట్లాడదాం. సో మాట్లాడిన తర్వాత ఈ సమస్య సాల్వ్ చేయాలి, ఇద్దరు వచ్చింది కాబట్టి ఓకేనా. అయితే ఇక్కడ పిఓటి ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం ఉన్నది, ఇక్కడ ఇది ఏజెన్సీ భూములు, ఇవన్నీ కూడా ఏజెన్సీ భూములకు అసలు మీరు అంటే మీ ఇద్దరి మధ్యన ఈ గొడవ వల్ల మిగతా వాళ్ళ భూములు కూడా లాక్కుండానే కూడా వచ్చింది ఒక. మరి ఒకవేళ మరి నిజంగా భూములు పోతే పోనీ అన్న, అందరిది పోవాలి, మొత్తం పోవాలి, మొత్తం ఏజెన్సీ ఏరియా కింద రాజుపేటల అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయో అన్ని తీసుకోవాలి గవర్నమెంట్. ఓకే, నా ఒక్కని కాదు కదా, నేను ఒక్కనే కాదు కదా, బీసీని
చాలామంది ఉన్నారు. ఎస్సీ ఎస్టీలు కూడా ఉన్నారు. ఇదే ఎస్సీ ఎస్టీలు భూమి లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అరే ఇప్పుడు ఈయన భూమి మేము అక్రమంగా గుంజుకుంటే ఆయన ఒరిజినల్ పేపర్లో కనుక 20 గుంటలు ఉండి మేమేదో 15 గుంటలే అంటే మొత్తం మా భూమి అంతా వదిలిపెట్టిపోతాం. పక్క ఒక 100 రూపాయల పేపర్ మీద రాసిస్తా నేను మళ్ళా మీ అందరి టీవీ సమక్షంలో. ఆయన ఒరిజినల్ పేపర్ కనుక 20 గుంటలు దిద్దకుంటుంటే పాలంచ దేవన్న అనేటి ఆయన వ్యక్తి ఉన్నాడు. ఆయన హైదరాబాద్ ఉన్నా కూడా ఆయన దూరమేం కాదు. సో ఆయనతో మేము మాట్లాడాలి. చెప్పేది రండి, ఆయన దిద్దకుంటా కనుకుంటే 20 గుంటలు పక్కా ఒరిజినల్ పేపర్ ఉంటే నా భూమే ఇచ్చేస్తా. మరి పాలంచ దేవన్న 20 గుంటలు అమ్మి 15 గుంటలు అబద్ధం చెప్తాడనొచ్చుగా. పాలంచ దేవన్న బొంతరంగయ్య కాడ ఉన్న పేపర్లు ఉంటాయి కదా, అవి ఉన్నాయి. అవి ఉంటాయి. ఓకే. ఆ పాలంచ దేవన్న బొంతరంగయ్య కాడ ఉన్న 10 గుంటల పేపర్ కూడా నా దగ్గర ఉన్నది. ఉన్నది. 5 గుంటల పేపర్ మాత్రం వైట్ పేపరు ఇదే ఏకాంబరం దగ్గర ఉన్నది. సిఐ గారు రవికుమార్ సిఐ గారు వచ్చినప్పుడు ఇగో 5 గుంటలు కొన్నాం సార్, ఇగో 16 గుంటలు కొన్నాం సార్ అని చెప్పిండు. 10ని 16 చేసిండు. 10ని 16 చేసి 5 21 రోడ్డు కింద ఒక గుంట పోయింది. 20 గుంటలు నాకు అమ్మిండు అని చెప్పిండు. ఓకే. కానీ అసలు వాస్తవం ఏంటంటే 16 కాదు, అది 10 గుంటలు 5,000కు కొన్నాడు. 20,000కు ఎకరం చొప్పున 1997లో ఓకే. దేవరాజు మన పాలంచ దేవన్న అనే వ్యక్తి బొంతరంగయ్య గారి దగ్గర 20,000కు ఎకరం, 20,000కు ఎకరం అయితే 10 గుంటలకు 5,000, 5,000కు 10 గుంటలు కొన్నాడు. కొన్నాక మళ్ళీ కొద్ది రోజులకు 5 గుంటలు కొన్నాడు. కొని 15 గుంటలు ఏకాంబరం గారికి అమ్మిండు. 10 గుంటల పేపర్ నా కాడ ఉన్నది. ఓకే. సో ఇది నర్సంపేటకు సంబంధించిన దేవరాజు యాగంలో శివరాత్రి స్వామి సంబంధించిన గండమయ్యాడు. ఎందుకంటే మన దగ్గరికి వచ్చింది ఏటీవీ ఛానల్కి వచ్చి నాకు అన్యాయం జరుగుతుంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, మీ సమక్షంలో న్యాయం జరగాలి, నాకు పేపర్లన్నీ బరాబర్ ఉన్నాయి కాబట్టి స్వామి నాకు అన్యాయం చేస్తుందని చెప్పడం జరిగింది. స్వామికి మనం సంబంధించిన సమాచారం అందిస్తే మరి తాను కూడా ఈరోజు వచ్చిండు. సో నేను ఏం తప్పు చేయలేదు కాబట్టి మీ దగ్గరికి వచ్చిన కాబట్టి నేను కూడా మీరు చెప్పిన ప్రకారం నేను కూడా పత్రాల ప్రకారమే ఉంటాను. కాబట్టి సర్వేర్ నాకు ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం నేను అంటా ఉన్నాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా కూడా రెవెన్యూ శాఖ, ఎందుకంటే పోలీసులకు సంబంధించి ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు మాత్రమే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు తప్ప ఈ సంబంధించి చేయాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖది. అందరి టీవీ కూడా పూర్తి స్థాయిలో ఎవరైతే అధికారుల వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా కూడా ఇరు పేపర్ ప్రకారం ఉంటాను కాబట్టి సో ఇక్కడ మనం పంచాయతీ చేయడం మన ఉద్దేశం కాదు. కొత్త వీళ్ళిద్దరి మధ్యన గత కొంతకాలంగా ఈ సమస్య అనేది వాట్సాప్ గ్రూప్లలో వైరల్గా మారింది. ఆ క్రమంలో మరి అధికారులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, తర్వాత కొంత ఆ గ్రూప్లలో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న క్రమంలో మరి నాకు న్యాయం చేయండి అని చెప్పేసి దేవరాజు ఏకాంబరమే ఏటీవీ దగ్గరికి వచ్చిండు. తర్వాత ఈరోజు స్వామిని పిలిస్తే స్వామి రావడం జరిగింది. సో వీళ్ళ సమస్య పరిష్కారం కోసం అందరి టీవీ కూడా అధికారులతోటి మాట్లాడుతుంది. మీ అందరి టీవీ తరఫున మళ్ళొకసారి నేను అందరికీ విన్నవించుకుంటానన్నా, నేను ఇప్పుడు కూడా చెప్తానన్నా, నేను ఇంతవరకు అన్నం తినలేదన్నా, చాలా ఇబ్బంది పడతానన్నా. నాకెందుకన్నా ఈ తిరుగుడు ఇదంతా, నేను కానీ మోసం చేసినా అన్నా, ఎస్సీ ఎస్టీ కేసు పెడతానని బెదిరించుకుంటూ ఎక్కడికి పోయినా ఎవరు పట్టించుకుంటలేరన్నా. మీ ద్వారానన్నా అధికారులు కదిలి నాకు ఈ ప్లాన్ ప్రకారం ఆర్డర్ ప్రకారం నాది నాకు కూలత పెడితే నేనే గోడ కట్టుకుంటాను. నవ్వుతో సంబంధం లేదు. 4-5 లక్షల మట్టి అన్న తీసుకొని దొంగతనంగా పోసుకున్నా కూడా ఆయన మీద చర్య తీసుకుంటలేరు. దొంగతనమే కదా అన్నది. సరే అదైతే చట్టం చేయాల్సిన పనే కదా. ఇదంటే అధికారులు చేస్తారు. దొంగతనం చేసినప్పుడు చట్టం చేయాలి కదా. చట్టం కాడికి పోయినా కూడా న్యాయం జరుగుతలేదు నాకు. మరి నాకు వెనుక లేరు, నేను అబద్ధాలు ఆడను, నేను ఫైరోలు చేయదలుచుకోలేదు. నాకు పేపర్లు ఉన్నాయి, అధికారులు ఉన్నారు. ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది అనే ఒక నమ్మకంతో ఉన్నా. ఇలా అందరి టీవీ నుంచి కూడా రాదన్న ఫోన్ చేస్తే నేను చెప్పకపోతే దొంగనైతా, నాది కూడా నేను వివరించుకోవాలి. నేను చెప్పకపోవడం వల్లే దొంగనైతాను కావచ్చు, వాడు చెప్పుకుంటాడు కాబట్టి వాడు దురైతాడు కావచ్చు. ఈ ఎన్ని రోజులు అనుకోవాలి, నిన్నంత లంచదానం ఏం చేసినా, దొంగతనం ఏం చేసినా, నేను అధికారుల కాడికి పోతానా అని చెప్పి మళ్ళీ వచ్చిన. ఇవాళ కలెక్టర్ గారికి కూడా ఇచ్చిన, సంబంధిత ఆర్డీఓ గారు కూడా ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసిండ్రు. నా భూమి నాకు వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే, ఇంకా భూమి ఉంటుంది నాకు, ఇంకా 2-3 గుంటలు పోతాంది, పోతేమే ఇక నేను తిరగలేను. ఆర్డర్ ప్రకారమే నాకు గెట్రాలు ఎత్తే వాళ్ళ సమక్షంలో నేను నా గోడ పెట్టుకుంటా తప్ప నేను వాళ్ళు లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే మనుషులను రెచ్చగొడతారు. నేను ఆడికి వస్తే పంచాయతీ పెట్టుకొని నా మీద ఉట్టిగా నన్ను ఎస్సీ ఎస్టీ పెడదాం, ఈయన మీద ఒక కేసు పెడదాం. ఇది ఒక పన్నాగంతో జరుగుతుంది తప్ప నాకు చేతకాక కాదు. కానీ నేను ఇల్లీగల్గా చేయదలుచుకోలేదు. అధికారులను నేను మళ్ళీ కోరుతానా, తహసీల్దార్ గారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని అందరినీ కూడా కోరుతానా, దయచేసి మీరు న్యాయం చేయాలి, మీరు చొరవ తీసుకోవాలి సార్. మీరు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే నేను పోతానా. మీరు డిప్యూటీ కలెక్టర్ గారికి 3 సార్లు లెటర్ ఇచ్చిళ్ళు. ఒకసారేమో మీరే న్యాయం చేయండి, మీరే పరిశీలన ఇచ్చిర్రు.
అప్పుడు ఆ డిప్యూటీ కలెక్టర్ గారు మేమెట్లా చేస్తామే, భూమి ఎక్కడ ఉంటుంది, సర్వే ఎక్కడ ఉంటుంది, అద్దులు ఎక్కడ ఉంటాయి, రికార్డ్ ఎక్కడ ఉంటుంది, మేమెట్లా చేస్తాం అన్నాడు. మళ్ళా తిరిగినా, ఎందుకంటే నా భూమి పోతుంది కాబట్టి నేను ఇక్కడ ఏం చేయలేను కదా. నేనేమన్నా అంటే ఎస్సీ ఎస్టీ కేసు ఒక్కటే ఆయుధం పెడతాను. ఈ ఎస్సీ ఎస్టీ ఏందో నాకు అర్థమవుతలే, నేను అసలు మాట కూడా మాట్లాడతలేను. ఎవరన్నా అధికారులు వస్తే తప్ప, ఎవరన్నా విలేకరులు లేకపోతే ఎవరన్నా అధికారులు ఆ సైడ్ మీదకి వస్తే వాళ్ళతోటే పోతాను తప్ప, పోయి నా మిషన్ ఆడు ఉన్నది, నా మిషన్ చూసుకొని వస్తాను తప్ప నేను ఒక్కనాడు ఏం లేదు. వాట్సాప్లలో పెట్టుడు, నన్ను గుండాల తీసుకొస్తానన్నాడు, లేకపోతే వాళ్ళతో వీళ్ళని బెదిరించుడు, ఇదంతా నాకు చేత కాదు. నా మీద ఏ జరుగుతాయి కావచ్చు, ఎస్సీ ఎస్టీ పెడతారు కావచ్చు, పెడితే జైలు కూడా పోతా కావచ్చు. కానీ నేను ఒకటే చెప్తాను, నాకు అన్యాయం జరిగినప్పుడు ఇంకెవరికి అన్యాయం జరగవద్దు. ఎస్టీలే బతకాలా, బీసీలు చచ్చిపోవాలనేది ఎక్కడ లేదు. అందరు కొనుక్కున్న భూములే, ఆయన కొనుక్కున్నాడు, ఆయన సందాలు వసూలు చేసుకున్నాడు, నేను కష్టపడి కొన్నా. అయినా నాకు ఆయన భూమి అవసరం లేదు, నా భూమి నాకు కావాలి. అధికారులు స్పందించాలి, లేకపోతే మీరే ఏం న్యాయం చేస్తారో చేయండి. మీ ఆఫీస్ ముందటనే మరి ఇంత మందు పోసుకొని సావాలంటే చెప్పండి, మందు పోసుకొని సత్తాం. ఇక అంతకంటే మాకు వేరే మార్గం ఏం లేదు. ఈ ఆర్డర్లు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ పెట్టి కూడా అక్కడనే మరి ఆ రిపోర్టర్లను పిలిపించి మరి మీరు ఎందుకు చచ్చిపోతారని చెప్పి అన్నీ చచ్చిపోతాం. ఈ యొక్క ఏకాంబరంకే పట్టం కట్టండి సార్, దయచేసి మళ్ళీ కోరుతాను. మీ ఆధ్వర్యం వల్ల పంచాయతీ అయిపోవాలి. నేను ఇక్కడ దాకా ఎందుకు వచ్చినట్టే జిల్లా అధికారి కలెక్టర్ని మించిన వాళ్ళు లేరుగా. మరి డిప్యూటీ కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్ కూడా కలెక్టర్ గారికి తీసుకొచ్చి చూపించడం జరిగింది. ఇవ్వాలన్నా మరి మీరు న్యాయం చేసి మీరే పిలిపియండి. నేను రాను, నేను వస్తే నన్ను చులకనగా చూస్తారు, నేనేదో దొంగతనం చేసినట్టు చూస్తారు. కాబట్టి ఇక నేను రాను సార్ ఆఫీస్కు. మీరే పిలిపించి అద్దులు పెడతారా, మీరు ఏం చేస్తారో అందరి టీవీ ఈ రాజన్న గారి ద్వారా ఇది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. నమస్కారం, సెలవు తీసుకుంటున్నాను. ఓకే.